అన్మ్యూట్ చేయండి. మ్యూట్. ఎస్ సార్. ఇప్పుడు మళ్ళీ మ్యూట్ అయ్యింది. మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారండి. అంకుల్ నేను ఒక కమాండ్ పంపించాను, మీకు దానిపైన ప్రెస్ చేయండి అంకుల్. అన్మ్యూట్ అని వస్తుంది చూడండి. జస్ట్ ప్రెస్. Unmute. yes Now yes it is yeah now you're audible. okay. Thank you. Yeah. So, Mari, after the recess of some months, again I am back. I am thankful to our God as well as our director, Dr. G. Jayashekhar and Professor Billy Judson. So today I am given a topic that is Luke 14:24 verse. I'll read in Telugu. ఏలయన్నగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు ఎవరితో ఏ సందర్భంలో చెప్పారు అంటే, మరి ఈ వాక్య సందర్భము కాంటెక్స్ట్ ఏమనగా, యేసు ప్రభు విశ్రాంతి దినమున భోజనం చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు, దేవుని రాజ్యంలో భోజనం చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. మరి విందు సమయంలో మరి తన కాలం సమీపించినది, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువుడని వారితో చెప్పెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెప్పములు సాకులు చెప్పసాగిరి. ఒకడు నంబర్ 1 మొదటి వాడు ఏమంటాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దానిని చూడవలనని నన్ను క్షమించమని అన్నాడు. రెండోవాడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షించ వెళ్ళాలన్నాడు. మరి మూడవ వాడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకొని ఉన్నాను, అందుచేత రాలేనన్నాడు. మరి ఈ విషయాలు దాసుడు తన యజమానికి చెప్పినప్పుడు, మరి యజమానుడు ఏమంటాడు, మీరు పట్టణంలోకి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని తోలుకొని రమ్మని చెప్తాడు. అయినప్పటికీ ఇంకా మరి తన ఇంట్లో స్థలము ఉన్నందువలన మరి మీరు వెళ్ళి మరి నా ఇల్లంతా నిండున్నట్లు రాజవీధులలోనికి, కంచెలలోనికి వెళ్ళి అక్కడ వారిని బలవంతం చేయడానికి చెప్పాడు. సో ఈ విధంగా మరి విందుకు పిలువబడితే మరి అందరూ రాలేకపోతున్నారు. ఎందుకు అన్నది ఇక్కడ ఈ వాక్యంలోని 3 అంశాల మీద బ్రీఫ్ గా 2 మాటలు చెప్పుకుందాం. ఈ వాక్యాలలోని 3 ప్రేయర్ పాయింట్స్ ఏవనగా, పిలువబడిన మనుషులు మొదటిది, తర్వాత పిలువబడిన వారిలో ఒక్కడును, మరి మూడవది నా విందు రుచి చూడరు. ఈ 3 విషయాల్లో మనం మాట్లాడుకుందాము. ఇహలోక విషయాలలో అత్యాసక్తి కలిగి పరలోక విషయాలను విస్మరించిన వారు, ఈ యొక్క విందులు ఇవన్నీ మరి ఒక ఇహలోక సంబంధమైన, మరి దేవుడు ఆయన ఉద్దేశము పరలోక సంబంధ విందులను గూర్చి చెప్తా ఉన్నాడు. తర్వాత అనేక నెపములతో విందుకు రానులనైది దేవుని వాక్యంను త్రోసివేసి తమ్మును తామే నిత్య జీవమునకు అపాత్రులనుగా ఎంచుకొనిచున్నారు. విందు సిద్ధంగా ఉన్నది, పిలువబడిన వారు పాత్రలు కాక పోయిరి. మొదటిది. రెండవది, పిలువబడిన వారిలో ఒక్కడును దేవుని రాజ్య సువార్త విన్నప్పటికీ గ్రహించువారు, విశ్వసించువారు అవిధేయులు. అందుకని దేవుని రాజ్యము వారి వద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకియబడెను. మూడవది, నా విందు రుచి చూడరు అనగా దేవుని పరిశుద్ధ పట్టణమును నూతన యెరూషలేములో ప్రవేశించుటకును మరియు నిత్య జీవమునకు అనర్హులగురు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు. సో ఈ విధంగా మరి ఈ వాక్యార్థంను చిన్నగా బ్రీఫ్ గా మీకు చెప్పగలిగినాను. మరి దీన్ని బట్టి దేవునికి స్తోత్రములు. నేను ప్రార్థిస్తాను. ప్రేమ స్వరూపి అయిన మా పరిశుద్ధ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. కృపగల దేవ, మరి మమ్మలను ఈ యొక్క
COVID-19 పాండమిక్ దినాలలో మీరు మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని సజీవులు లెక్కించి మా జీవితాలను పొడిగిస్తూ మా కుటుంబాలను అభివృద్ధి చేస్తున్నందుకై మీకు వేలాది వందనం ప్రభు. ప్రత్యేకంగా మరి ఈ సాయంకాల సమయంలో ప్రభు మరి మేము ఇక ప్రేయర్ హడల్ లో పాల్గొని మరి అక్కడ నాకు ఇయ్యబడిన ఏలయనగా పిలువబడిన మనుషులలో ఒకడును నా విందు రుచి చూడరని మీతో చెప్తున్నాననే వాక్యంలో మేము ధ్యానించున్నాం ప్రభు. మరి మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాము. మరి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యంను విన్నవారు తమ హృదయాలలో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించుటకు ప్రయాసంలో వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాను. ఈ మరి యొక్క ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన బిల్లీ జెడ్సన్ మరి డాక్టర్ జయశేఖర్ గారిని దీవించి ఆశీర్వదించండి. మరి ఇటు కార్యక్రమాలు ఎన్నో మరి అందరికీ మరి ఉపయోగకరంగా మరి ఆశీర్వాదకరంగా ఉండున్నట్లు దీవించమని కొద్ది విన్నపములు మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ డాడీ అన్మ్యూట్ చేయాలి. డాడీ అన్మ్యూట్ చేయాలి. Yeah, thank you very much, Dr. Devadarshan sir. sir. Time is really highly appreciated, you sir. Thank you. You are really officer for Christ. Now, this is the time to Dr. Sudarshanam Gaudu from Jaggerpeta. అయ్యా ప్రైజ్ రాడండి. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన, సర్వకృపానిధికు మా యొక్క పరలోకపు తండ్రి, నీకు వెళ్ళలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేవదర్శనం ద్వారా మీరు ఇచ్చినటువంటి వాక్యం కొరకే మీకు వందనాలు నాయన. ఆ వాక్యం ద్వారా మేము ఎంతో గుణపాఠం నేర్చుకుని ఉన్నాం తండ్రి. పిలువబడిన వారు ప్రభువాని యొక్క విందుకు నాయన హాజరు కాలేక వెనుక తిరిగి ఉన్నారు తండ్రి. అలాంటి పరిస్థితి నాయన రాకున్నట్టు మీరు సహాయం దయచేయండి నాయన. ఇది ముఖ్యంగా నాయన ఈ బిబ్లికల్ డిసైపుల్షిప్ గురించి అలాగే నాయన స్టీవర్డ్షిప్ గురించి ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా ఈ సందర్భంలో ప్రభువా డిసైపుల్షిప్ శిష్యరికం గురించి ప్రార్థన చేస్తున్నాం ఆయన. పిలువబడినటువంటి శిష్యుడు ప్రభువా తను ఏ కార్యములో అయితే రాలేకపోయి ఉన్నాడో నాయన, శరీర కార్యాలను బట్టి నీ యొక్క సన్నిధికి రాలేక నీ యొక్క విందుకు హాజరు కాలేకపోయినట్లయితే ప్రభువా నాయన, అది ప్రభువా అతను నాయన ఆ యొక్క నరకానికి వెళ్ళవలసి వస్తుంది తండ్రి. మరి ముఖ్యంగా ప్రభువా ఇక్కడ 3 ప్రేయర్ పాయింట్స్ మేము చేస్తున్నాం. ముఖ్యంగా తండ్రి ఇక్కడ విధేయతను చూపినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి అయి ఉన్నాడు. అలాగే శరీర కార్యాలను ఆశించినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. నీ చిత్తాన్ని ఎరుగునటువంటి వ్యక్తి అయి ఉన్నాడు తండ్రి. అలాంటి పరిస్థితి ఏ శిష్యుడు కూడా ఉండకుండా ప్రభువా ప్రతి శిష్యుడు కూడా నాయనా నీ యొక్క సన్నిధిలో ప్రభువా నీ యొక్క దాసులందరూ కూడా ప్రభువా నీ యొక్క ఆ చిత్తానికి లోబడి నాయనా నీ యొక్క చిత్తములో ప్రభువా విధేయతను చూపి శరీర కార్యాలను ఆశించకుండా నీ మీద ఆధారపడి ముందుకు సాగులాగన మీరు కృప దయచేయండి నాయన. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి దైవ సేవకుని కొరకు నాయన, సేవకురాల కొరకు, సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారందరూ కూడా ప్రభువా ఈ యొక్క వాక్యానుసారంగా నాయన నీ యందు విధేయత కలిగి నీ యొక్క చిత్తాన్ని నాయన బట్టి అలాగే నాయన శరీర కార్యాలను ఆశించుకున్నట్లు ముందుకు సాగులాగన మీరు కృప దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ఆత్మల నాయన భారము కలిగి పనిచేయనట్లు మీరు కృప దయచేయండి తండ్రి. అలాగే నాయన ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి దైవ సేవకులు రెవరెండ్ డాక్టర్ నాయన జయశేఖర్ గారిని, అమ్మగారిని, అలాగే వారి కుమారులు ప్రభువా బిల్లీ జెడ్సన్ గారిని, వారు చేస్తున్నటువంటి ప్రయాసం ఎంతో గొప్ప తండ్రి. అనేక మందిని ప్రభువా నీ యొక్క సన్నిధికి నాయన శిష్యులుగాను, కాపరులుగాను, నాయన పరిచారకులుగాను నాయన వారిని సిద్ధపాటు చేయమని ఎంతో ప్రభువా శ్రమిస్తున్నారు. ప్రభువా 22 సంవత్సరాలుగా శ్రమిస్తున్నారు నాయన. వారి యొక్క నాయన వారి యొక్క ఉద్దేశాన్ని మీరు గుర్తెరిగి వారి ఆశను మీరు నెరవేర్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళండి నాయన. ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాక్యోపదేశకులను అలాగే ప్రార్థించే బిడ్డలను అందరినీ కూడా మీరు అత్యధికంగా ఆశ్రయించి దీవించి నడిపిస్తారని నమ్ముచు ఈ కొద్ది వినప్పుడు క్రీస్తు నామమున నాము తండ్రి. ఆమేన్. Really, Dr.
సుదర్శనం సార్ దైవదర్శనం గారు ఇచ్చినటువంటి ప్రేయర్ పాయింట్స్, బ్యూటిఫుల్ ప్రేయర్ పాయింట్స్, అండ్ యూ expressed those 3 points which is really highlighted. Thank you so much. Now this is time to Dr. Sitama Garu. Sitama Garu is one of the leading Christian women leaders in the Twin Cities. Now she is going to pray the same prayer points. మహాపరిశుద్ధుడా, కృపగల దేవ, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకొక నెలలో మొదటిగా నాయన ఈ శనివారాన్ని ప్రభ మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మాలో మా యందు ఉన్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ముఖ్యంగా తండ్రి ప్రభ ఈ సంస్థ నడిపినటువంటి ప్రభ జయశేఖర్ గారిని, బిల్లీ జెట్సర్ గారిని అడుకోండి ఆశీర్వదించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రభ ఈ రోజు వాక్యం అందించినట్టు నాయన తండ్రి ప్రభ దేవదర్శన్ గారి గురించి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆ బిడ్డ ఇచ్చినట్టు వాక్యం కొరకు నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ముఖ్యంగా తండ్రి ప్రభ ఈ లోకంలో తండ్రి ప్రభ మీరు ఎందుకైతే పిలిచారో ప్రతి ఒక్కరికి తెలుసు నాయన. ఎవరు మనస్సాక్షి ప్రకారము నన్ను ఎందుకు పిలిచారు, ఏ విందుకు పిలిచారని మమ్మల్ని మేము ప్రశ్నించుకొని తండ్రి ప్రభ ఆ విందులో ప్రభ మేము వెళ్ళుటకు మేము ముందుకు వస్తున్నామా లేదా తండ్రి ప్రభ నీ వాక్యమును నీ సువార్తను చెప్పుటకు అనేక మందిని ఏర్పాటు చేసుకున్నారు నాయన ప్రభ. పరలోకంలో మేము వెళ్ళాలి అంటే తండ్రి ప్రభ మేము ఏమి తీసుకొని వెళ్ళాలి తండ్రి, నీ వాక్యము తప్ప తండ్రి ప్రభ, మీ యొక్క ఆలోచనలు తప్ప ప్రభ, మీ పనులు తప్ప ప్రభ ఈ లోకంలో ప్రచురించటకు తప్ప మేము ఎందుకు తండ్రి ప్రభ నాయన ఈ వాక్యాన్ని ప్రభ ఈ ప్రేమ విందులో మీరు పిలుస్తున్నారు నాయన ప్రభ. పిలిచిన వారందరూ వస్తున్నారా లేదా ప్రభ నాయన, సాకులు చెప్తున్నారని ప్రతి ఒక్కళ్ళు మేము ప్రశ్నించుకున్నట్టుకు మీరు సహాయం చేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం నాయన. నీ లోకంలోనికి వచ్చుటకు మేము ఏమి సంపాదించుకుంటున్నాం తండ్రి ప్రభ అని ఆలోచించుకున్న మనసును మాకు ప్రసాదించండి నాయన. తండ్రి ప్రభ నీ సువార్త చెప్పుటకు ముందుకు వెళ్ళుటకు సహాయం చేయండి నాయన. అనేక మందిని పిలిచినారు నాయన, కానీ కేవలము కొంతమందే మీ యొక్క సన్నిధికి వస్తున్నారు నాయన, నీ విందులో పాల్గొంటున్నారు నాయన ప్రభ. మమ్మల్ని మేము పరిశీలించుటకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకు నీకు వేలాది వందనాలు చెల్లించుకొని తండ్రి ప్రభ మమ్మల్ని మేము పరీక్షించుటకు సహాయం చేయమని ప్రభ. మీ యొక్క మాటను అంగీకరించామా తిరస్కరించామా అనే మాటను మా హృదయాల్లోంచి నాయన వచ్చి ప్రభ మమ్మల్ని పరీక్షించుటకు సహాయం చేయమని తండ్రి ప్రభ నాయన దీవించమని రాత్రి దేవులతో నింపమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Amen. Thank you very much, Dr. Sitama Garu. It's a wonderful prayer and prayer points. Now, thank you. And now, brother Naveen Kumar. Brother Naveen Kumar, I saw him. డాడీ బ్రదర్ నవీన్ లేరు, బ్రదర్ జాన్ కి వెళ్ళిపోదాం. Okay. Because of the time. Huh? Okay. Yeah. Brother John from Singapore. Uncle, praise the Lord. So praise the Lord, everybody. So I'm very happy to be a part once again even today. So let us just pray and just go forward. Yeah. సో టు జస్ట్ ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్తాం. తండ్రి యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. ఈ రోజు తండ్రి మీరు అనేకమైన ఎగ్జాల్టేషన్స్ మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. డాక్టర్ విజయ్ కుమార్ గారి ద్వారా, తర్వాత ప్రభా తండ్రి డాక్టర్ దర్శనం గారి ద్వారా ప్రభా ఇచ్చిన ప్రభా మాటలు బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. తండ్రి ఇప్పుడు కూడా మీ యొక్క మాటల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ప్రభా తండ్రి మమ్మల్ని ఇంకనూ ప్రభా ఎగ్జాల్ట్ చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. So this evening నాకు ఇవ్వబడిన passage వచ్చేసి as you can see on the screen, it's Acts chapter 10 verses 33 and 34. So I just read it. So Acts chapter 10 verses 33 and 34. Immediately therefore I sent to thee, and thou hast well done that thou art come. Now therefore we are all here present before God to hear all things that are commanded thee of God. Then Peter opened his mouth and said, of a truth I perceive that God is no respecter of person. యాక్చువల్లీ ఇక్కడ కాంటెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే చాలా అంటే మనకి చాలా క్లియర్ గా తెలిసిన ప్యాసేజ్. వాట్ వీ కెన్ సీ ఇస్ పీటర్ జోపాల్ నుంచి బయలుదేరి ఈ యొక్క సీజర్ కి వెళ్తా ఉంటున్నాడు. సో ఇప్పుడు ఇఫ్ యు జస్ట్ సీ ద డిస్టెన్స్, ఇట్స్ జస్ట్ అప్రాక్సిమేట్లీ 62 or 63 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. ఈ రోజుల్లో కనుక మనం డ్రైవ్ చేయాలంటే జస్ట్ గూగుల్లో నేను జస్ట్ చూసినట్లయితే అది ఒక 45 minutes
drive అని చెప్పి చూపిస్తా ఉంది. Okay, just along the sea coast. Okay, but those days it might have taken a bit long. కానీ అక్కడ వచ్చిన తర్వాత అక్కడ మనం ఏం చూస్తా ఉంటున్నామంటే, so maybe Peter would have been tired. We don't know what means he took. Okay, so along with other brothers, జోపాల్ వచ్చి ఇంకా వేరే బ్రదర్స్ తో కలిసి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కొర్నేలియస్ వీళ్ళని కలిసి అక్కడ మొక్కి అటువంటి కార్యాలన్నీ చేస్తా ఉంటున్నాడు. కానీ తర్వాత అక్కడ కొర్నేలియస్ ఈస్ టాకింగ్ టు పీటర్ సేయింగ్ దట్ ఇమ్మీడియట్లీ దేవుడు నాతో మాట్లాడిన వెంటనే ఇమ్మీడియట్లీ ఐ సెంట్. తెలుగులో చాలా బాగుంది. సో యాక్చువల్లీ తెలుగులో ఇందాక నేను జస్ట్ దాన్ని మెడిటేట్ చేస్తా ఉంటే, సో ఇంగ్లీష్ కంటే తెలుగులో ఇంకా ఏంటి ఎఫెక్టివ్ గా ఉంది. ఓకే, సో నేను ఏంటి వెంటనే పంపించాను. సో దేవుడు మీకు మా గురించి చెప్పడానికి ఏవైతే చెప్పారో అది మాకు చెప్పండి అన్నట్టు ఏంటి ఆయన ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నట్లుగా ఆయన చెప్తా ఉంటారు. సో మేబీ ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్ అట్ దట్ మూమెంట్. ఓకే, సో వెంటనే అక్కడ 34th verse లో క్లియర్ గా చూస్తున్న విషయం ఏంటంటే, దెన్ పీటర్ ఓపెన్డ్ హిస్ మౌత్ అండ్ సెడ్ ఆఫ్ ఎ ట్రూత్. అంటే అక్కడ గాడ్ ఇస్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్ అని చెప్పి అక్కడ అంటే ఆయన వాక్యం స్టార్ట్ చేసేస్తా ఉంటున్నారు. కానీ ఇఫ్ ఐ వుడ్ హావ్ బీన్ దేర్ ఐ వుడ్ హావ్ థాట్, ఐ జస్ట్ ట్రావెల్డ్ సో లాంగ్, ఇంత దూరం నేను ట్రావెల్ చేసి వచ్చాను. మార్నింగ్ బయలుదేరాం, మార్నింగ్ మీ మనుషులు మా మనుషులు అందరం కలిసి బయలుదేరాం, నడుచుకుంటా వచ్చాము. ఆల్మోస్ట్ ఒక 4 hours or 5 hours నడిచాము. సో వీఆర్ టైర్డ్, సో చెప్తా ముందు అని చెప్పి మేబీ అట్లాంటి మాటలు చెప్తానేమో. ఓకే, బట్ హియర్ పీటర్ ఇస్ ఓపెనింగ్ హిస్ మౌత్. అండ్ అక్కడ గ్రీక్ లో మనం చూసినట్లయితే అక్కడ ఉన్న మాట చాలా ఆయన ఫర్మ్ అయిన మాట ఏంటంటే, ఆయన ఒక వెంటనే అక్కడ ఏంటి ఆయన వాక్యము చాలా గంభీరంగా ఆయన వాక్యం చెప్తున్నట్లుగా మనం గ్రీక్ లో అటువంటి మీనింగ్ మనం చూడవచ్చు. కానీ ఓకే, వాట్ ఆర్ వి టు ప్రే హియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు, దేవుడు నాకు చూపించిన వెంటనే ఇమ్మీడియట్లీ నేను మీ దగ్గరకు పంపించాను అని చెప్తా ఉంటున్నాడు. అంటే దట్ షోస్ హౌ desirous Cornelius was for the word of God, to hear what the Lord wanted to tell about him. Andukosame there are many people right now. So afternoon 1 o'clock మేము వెళ్ళాము. సో ఇట్స్ ఆల్మోస్ట్ అబౌట్ మాకు 9 o'clock అవుతా ఉంది ఇక్కడ. యా, సో 9 అయింది. సో జస్ట్ 8 o'clock వచ్చాము ఇంటికి. సో వి బీన్ గోయింగ్ టు డిఫరెంట్ డార్మెటరీస్ కి వెళ్తా ఉన్నాము. ఒక కంపెనీ ఏమో ఫుడ్ చాలా ఏంటి వేస్ట్ గా పడేస్తా ఉన్నారు. సో అది ఒక పాస్టర్ గారు చూసి వెళ్ళి ఆ యొక్క ఫుడ్ అంతా తీసుకొని వాళ్ళ ఆల్మోస్ట్ 3 boxes ఆఫ్ యాపిల్స్ కానీ, తర్వాత ఒక 20 or 30 boxes ఆఫ్ పపాయ, తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 pallets ఆఫ్ బ్రెడ్, ఓకే మంచి బేక్డ్ బ్రెడ్, అవన్నీ తీసుకెళ్లి ఇక వర్కర్స్ డార్మెటరీస్ కి ఒక 2-3 డార్మెటరీస్ కి ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. సో అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ట్రైంగ్ టు గివ్ దెమ్ సమ్ ట్రాక్స్. ఓకే, సో మేబీ అట్లా కొంతమంది కాంటాక్ట్ అవుతా ఉన్నారు. ఐ కెన్ సెన్స్ ద సేమ్ thing that many people are needy. చాలా మంది ఫిజికల్ గా ఓకే ఏదో ఇస్తున్నారు కదా అని తీసుకుని వెళ్తా ఉండొచ్చు. కొంతమంది ఎందుకు చేస్తున్నారు అని చెప్పి కూడా ఆశతో అడుగుతా ఉన్నారు. అటువంటి వారితో మేము మాట్లాడుతా ఉన్నాం. సో టుడే లెట్ us అండర్స్టాండ్ దట్ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ వెరీ మచ్ విల్లింగ్ టు హియర్ గుడ్ న్యూస్. సో అకార్డింగ్ ఇవాళ మనకి ఇవ్వబడిన అక్కడ ఎంఫసిస్ ఏంటంటే, మనము దేవుని మన యొక్క హార్ట్ ని ఎట్లా మనం రెడీ చేసుకోవాలి, అలానే దేవుని యొక్క చిత్తానికి మనం ఎలా లోబర్చుకోవాలి అని చెప్పి కనుక దాని గురించి మనం ఎంఫసైజ్ చేసి ప్రార్థన చేయాలి. కాబట్టి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని పీటర్ గారు వచ్చేసి ఫస్ట్ నో ఐ డోంట్ వాంట్ టు గో, అక్కడికి ఎట్లా వెళ్తాము, లేదు ఏంటి నేను ఓన్లీ జ్యూస్ దగ్గరికి వెళ్తాను, నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళను అనే అటువంటి కాంటెక్స్ట్ లో ఉన్నారు. కానీ దీస్ డేస్ ఆర్ ద టైమ్ వేర్ we need to be ready to go wherever God calls us. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నా అక్కడికి వెళ్ళడానికి రెడీగా ఉండాలి. సో the first prayer point what we need to pray today is, let us understand the will of God clearly. దేవుని యొక్క చిత్తాన్ని మనం అర్థం చేసుకుందాము. తర్వాత సెకండ్ ఇస్, మనం దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి రెడీగా ఉందాము. తర్వాత ఏది చేసినా కూడా దేవుని యొక్క నామాన్ని నిమిత్తమై దేవుని యొక్క నామాన్ని మహిమపరచునట్లుగా మనం చేద్దాము. ఫస్ట్ వచ్చేసి దేవుని యొక్క చిత్తాన్ని ఫస్ట్ సరిగ్గా తెలుసుకుందాము. సెకండ్, దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి రెడీగా ఉందాము. తర్వాత ఏది చేసినా దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి మనం చేద్దాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. Thank you very much. Thank you very much. You're welcome, uncle. John, it's a beautiful prayer thoughts. Thank you and God bless you. Thank you, uncle. Yeah, so kind of you. Now, continuation in the same prayer points. Sahodari Shirsha Prasad garu. Praise the Lord, brother. It was a wonderful intercession. Thank you so much. Amen. All glory to Jesus. మహోన్నతుడా, మహాకృపగల తండ్రి ప్రభువు యేసయ్య,
వాక్యాన్ని ధ్యానించి తండ్రి ప్రభా ప్రార్థిస్తుండగా తండ్రి ప్రభా మా జీవితాన్ని మేమందరం కూడా తండ్రి పరీక్షిస్తుండగా తండ్రి పరీక్షించుకుంటుండగా తండ్రి ప్రభా ఒక ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమై ఉంది తండ్రి ప్రభా. మరి మీ చిత్తానికి అనుగుణంగా మేము జీవిస్తున్నామా, మీ చిత్తాన్ని మేము తెలుసుకోగలుగుతున్నామా నాయన. మిమ్మల్ని ముందుండి తండ్రి ప్రభా యేసయ్య మా జీవితాలని మేము తండ్రి ప్రభా యేసయ్య మీరు కర్తగా ఉంచుకొని ముందుండి మీరు నడిపించడానికి తండ్రి ప్రభా మమ్మల్ని మేము సబ్మిట్ చేసుకుంటున్నామా అనే సమయం ఆసన్నమైంది కనుక తండ్రి ప్రభా మీ చిత్తాన్ని తెలుసుకొని తండ్రి ప్రభా మీరు మాకు ఇచ్చిన తండ్రి ప్రభా బాధ్యతను నెరవేర్చడానికి సహాయం అనుగ్రహించండి ఆయన. నాగటిపై చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూడకుండా తండ్రి ప్రభా ముందున్న సమయాన్ని తండ్రి ప్రభా ముందున్న కార్యాన్ని తండ్రి ప్రభా మేము నెరవేర్చడానికి మమ్మల్ని ఆయత్తపరచమని వేడుకుంటున్నాం నాయన. ఎంతో భారం తండ్రి ప్రభా, ఎంతో తండ్రి ప్రభా సువార్త చేయవలసి ఉంటుండగా నాయన తండ్రి ప్రభా కోత ఎంతో విస్తారంగా ఉంది తండ్రి, కోయేవారు అతి కొద్దిగా ఉంటుండగా నాయన మరి మీ చిత్తాన్ని తండ్రి ప్రభా మేము లోబడి పని చేయడానికి తండ్రి సిద్ధంగా ఉన్నాము అని తండ్రి ప్రభా ఐఎమ్ రెడీ సెండ్ మీ అని చెప్పగలటకు ఎంతమంది రెడీగా ఉన్నారు వారందరినీ మీరు పిలుచుకోమని వేడుకుంటున్నాం నాయన. మమ్మల్ని కూడా మీరు పిలిచి ఉన్నారని నమ్మి ఉంటున్నాం నాయన. మరి మేము చేసే ప్రతి కార్యంలో కూడా తండ్రి ప్రభా మాకు మహిమ కాదు తండ్రి ప్రభా, మహిమ ఘనత కేవలం మీకు చెందునుగా నాయన తండ్రి ప్రభా. మంచి ప్రేయర్ పాయింట్స్ ని ధ్యానించడానికి తండ్రి ప్రభా బ్రదర్ ని మీరు వాడుకున్నందుకు మీకు వందనాలు నాయన. మంచి తండ్రి ప్రభా వాక్యాన్ని తండ్రి వినగలటకు తండ్రి ప్రభా ఈ ప్రేయర్ హెడల్ ని తండ్రి ప్రభా వేసి మానిటర్ చేస్తూ కండక్ట్ చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఒకసారి మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసు పరిశుద్ధ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. Amen. Thank you, Ma. It's a beautiful prayer thoughts. Thank you. So God bless you. Thank you. Conclusion in prayer, the same prayer points and disciples, intercessory, Emmanuel Vikonda. ఎస్ అయ్య గారు ఉన్నాను. Please change it. ఓకే వినిపిస్తుంది అయ్య గారు? Super. ఓకే థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ మహిమగలిగిన నామానికి మా హృదయపూర్వక స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. అత్యల్పుడైన నన్ను తండ్రి ప్రభా ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు నాన్న ఈ ప్రేయర్ యాడల్లో తండ్రి నాయన పాల్గొనుటకు తండ్రి మీరు నాకు చూపినట్టు కృపకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. మా ప్రభా మరి మీ దాసుడు తండ్రి మరి జాన్ అయ్య గారు తండ్రి ప్రభా అపోస్తుల కార్యములు 10:34 వచ్చిన ప్రకారం నాయన తండ్రి మరి పేతురు యొక్క విధేయతను గురించి కొర్నేలు దగ్గరనైనా ఎలా మా ప్రభా మీ యొక్క సత్యాన్ని అందించాడో మా ప్రభా మరి తేట తెలంగా తండ్రి మాకు తెలియసినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభా మా తండ్రి నాయన మీరెంత మీ చిత్తమును తెలుసుకొని తండ్రి మీ చిత్త ప్రకారం నడుచుట, మీ చిత్తము ప్రకారం నడుచుటే కాదనైనా ప్రతి సమయంలో ప్రతి విషయంలో తండ్రి మీ నామానికి మహిమ రావాలి తండ్రి. ఇది మా యొక్క ధ్యేయమై ఉండాలి తండ్రి. మా జీవితంలో ప్రభునైనా మా తండ్రినైనా మీకేం మహిమ రావాలి ప్రభా. ఏ కార్యం చేసినప్పటికీ తండ్రి ప్రభా అలాంటి తండ్రి పేతురు జీవితంలో మేము చూస్తుంటున్నాం తండ్రి. అనేక భక్తుల జీవితాల్లో మేము చూస్తుంటున్నాం తండ్రి. వారి సమర్పణ అయితేనేం తండ్రి, వారి విధేయతనైతేనేం తండ్రి, వారి విశ్వాసం అయితేనేం తండ్రి, అన్ని విషయాల్లో తండ్రి ప్రభా మీ నామానికి మహిమ తెచ్చారు తండ్రి. అలా మేము కూడా జీవించడానికి సహాయం చేయ తండ్రి. ఈ ప్రేరేడులు తండ్రి మరి ఆగినంత వరకు తండ్రి ప్రభా మీ నామానికి మహిమ రావాలి తండ్రి. చేయబడిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనలకు తండ్రి నైనా మీరు వినుతున్నారు, మీరు చూస్తున్నారు తండ్రి. ఏ గొప్ప ప్రయాస తండ్రి ప్రభా మీ దాసునైనా జయశేఖర్ గారి ద్వారా తండ్రి మీరు చేయిస్తున్న ఈ గొప్ప కార్యాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఎంతో భారవర్తమైన ఈ గొప్ప కార్యం తండ్రి అనేకులు తండ్రి ప్రజలకు చేతుకు మా ప్రభా అనేక సంవత్సరాల నుంచి తండ్రి ప్రయాసపోతుండగా ప్రత్యేకమైన ప్రభా మరి డైరెక్టర్ బిల్డర్స్ గారిని అమ్మగారిని తండ్రి ప్రభా వారి యొక్క టీం అంతరిని కూడా జ్ఞాపకం చేసుకున్నాయన మా ప్రభా మా తండ్రినైనా ఈ యొక్క 2020 సంవత్సరం అంతా కూడా తండ్రి ప్రభా మీ నామానికి మహిమ రావాలి తండ్రి. వారు చేస్తున్న ప్రతి కార్యంలో తండ్రి మీరు తోడుగా ఉండి మా తండ్రి మా ప్రభునైనా జయకరంగా అన్ని విషయాల్లో తండ్రి ప్రభా మా తండ్రినైనా ఈ యొక్క మా తండ్రి మరి జూమ్ ద్వారా తండ్రినైనా ఆన్లైన్ లో తండ్రి ప్రభా జరుగుతున్న ఈ యొక్క పరిచయను ఆగకుండా తండ్రి మీరు కొనసాగిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభా ఇంకా జరగవు మా ప్రభా ఈ యొక్క ప్రేయర్ అడిల్ కార్యక్రమం అంతటిలో తండ్రి మీరు తోడుగా ఉండమని మీరు మాకు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Thank you very much. Vikonda Emmanuel said,
థ్యాంక్ యూ గారు. prayer on prayer thoughts. Now I request in continuation, Sister Biola garu. మీరే బాబురావు గారు వచ్చేప్పటికి లేట్ అవుతుంది అన్నారు. సో విల్ కంటిన్యూ. సిస్టర్ బియోలా ఓకే. పరిశుద్ధుడా, జీవం గల నాయన, జీవాధిపతి, నీకు స్తోత్రం 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 తండ్రి. యేసయ్యా, మరి ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి మేమందరము చేరి మరి ప్రేయర్ హడల్ ద్వారా తండ్రి నీ యొక్క వాక్యాన్ని వినడానికి తండ్రి మరి అనేక మంది గురించి మేము ప్రార్థించుటకు మా గురించి మేము ప్రార్థించుటకు నీవు ఇచ్చిన యొక్క గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా, మరి ఈ లోకంలో తండ్రి మరి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని తండ్రి మరి మమ్మల్ని పిలిచి మరి నీ బిడ్డలుగా తండ్రి మరి నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రి, తల్లి గర్భంలో రూపొందక ముందే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానని చెప్పిన గొప్ప దేవుడా, మరి ఎందు నిమిత్తము మమ్మల్ని పిలిచి ఉన్నావు. నీ చిత్త ప్రకారము మేము మరి నీ యొక్క మార్గంలో నడవడానికి నీ కృప చూపించండి, నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి, నీ తోడును మాకు దయచేయండి తండ్రి. యేసయ్యా, మరి మేము విని మరి తండ్రి మరి ఈ తండ్రి నీ కార్యాన్ని అనేక మంది మధ్యలో మరి నీవు మా పట్ల చూపించిన యొక్క ప్రేమను అనేక మంది మధ్యలో మేము తీసుకెళ్ళడానికి నీ కృప చూపించండి, నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. యేసయ్యా, మరి నీలో మేము జీవిస్తుండగా యేసయ్యా మేము ఇంకా నీలో బలపడడానికి నీ కృప చూపించండి తండ్రి. ప్రతి ఒక్కరిని నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోనండి. మరి అదే విధంగా తండ్రి ప్రతి చర్చ్ మరి ప్రతి లోకల్ చర్చ్ తండ్రి మరి కాలేజ్ క్లాస్ రూమ్ అవ్వడానికి నీ కృప చూపించండి తండ్రి. మరి అంతిమ గడియల్లో మేము ఉంటుండగా మరి నిజమైన వాక్యాన్ని మరి ప్రతి ఒక్క విశ్వాసి తండ్రి మరి తెలుసుకొనడానికి నీ కృప చూపించండి తండ్రి. యేసయ్యా, మరి సాతానుడు ద్వారా తండ్రి మరి ఎటువంటి శోధనల గుండా మరి మేము వెళ్లకుండా తండ్రి నీ కృప చూపించండి తండ్రి. యేసయ్యా, నీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి, నీ తోడును దయచేయండి, ప్రతి విషయంలో నీ యొక్క తోడును దయచేయండి తండ్రి. మరి మేము మరి ఈ విధంగా కూడుకొని ప్రార్థించుటకు మాకు ఇచ్చిన ఒక గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. Thank you very much, Sister Biola garu. A beautiful prayer and prayer points. Now we will switch on to biblical shepherding. As Baburao garu will come late and he will join with us. We will see which discipleship he will take. Now, Dr. Simon Peter also is out of station. Can I ask Anfal, praying for biblical shepherding? Well, Dhanpal. Hello. Hello. Yes, brother. We can hear you. Okay, sir. Okay, sir. Reverend Dhanpal. యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సాయంకాల సమయంలో నాకు ఇచ్చిన ఈ వాక్య భాగం మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. నాకు ఇచ్చింది 36 వర్స్. మరి మనం పైనుంచి ఒకసారి చదువుకున్నాం. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందు గ్రామముల యందును సంచారము చేశారు. వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెంది ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోత పనివారిని పంపమని కోత యజమానుని వేడుకున్నాడని తన శిష్యులతో చెప్పాను. మరి ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు అక్కడ బోధిస్తూ అక్కడ వచ్చిన జనాలను చూస్తూ ముందుగా వారి మీద కనికరపడి, అంటే కాపరి లేని గొర్రెలుగా యేసు ప్రభు గ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ దినాల్లో
సేవకులు ఎంతమంది మనం చూస్తా ఉన్నాం, మరి సంఘము పెట్టుకొని వారి సంఘం వరకే వారు జీవిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఇక్కడ యేసు ప్రభుకు ఉన్న ఆ యొక్క గుణము ఇప్పుడున్న సంఘ కాపర్లకు కూడా దేవుడు అనుగ్రహించే విధంగా మన మొదటి పాయింట్ మనము ప్రార్థన పాయింట్ గా పెట్టుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏదంటే కాపర్ లేని గొర్రెలు అని యేసు ప్రభు ఎప్పుడైతే కనికరపడి ఆ దేవునికి వచ్చిన ఆలోచన ఏదైతే ఉందో, ఈ దినం మన మధ్యలో ఉన్న సేవకులకు కూడా అటువంటి కృపను దేవుడు అనుగ్రహించే విధంగా మనం ఫస్ట్ పాయింట్ గా మనం చేసుకున్నాం. సెకండరీగా ఏంటంటే, ఇప్పుడు మన ఇక్కడ హైదరాబాద్ లో కూడా మనం చూస్తూ ఉంటాము, ఒక 20 కిలోమీటర్స్ దాటితే అక్కడ కొన్ని స్థలాల్లో చర్చెస్ లేవు. మరి ఎంతో మంది అక్కడ లేనందుకు కొన్ని వందల కిలోమీటర్లు బయటకు వచ్చి సంఘాలకు రావడం జరుగుతుంది. అది వీలున్నప్పుడు, లేకపోతే లేదు. మరి అటువంటి స్థలాల్లో సువార్త ప్రకటించే భారం సేవకులకు దేవుడు అనుగ్రహించే విధంగా మనం ప్రార్థనలో మనం సెకండ్ పాయింట్ గా మనం తీసుకుందాం. ఇంకోటి మూడో విషయం ఏంటంటే, నూతనమైన సేవకులను దేవుడు అనుగ్రహించే విధంగా అటువంటి స్థలాలకు దేవుడు పంపించే విధంగా మనం ప్రార్థనలో మనం మూడో పాయింట్ గా మనం తీసుకుందాం. ఈ మూడు విషయాల గురించి మనం ప్రార్థన చేద్దాం. మొదటిది, యేసు ప్రభుకున్న ఆ యొక్క గుణము ప్రతి సంఘ కాపరికి కలిగి ఉండే విధంగా అటువంటి కృపను మా కాపర్లకి మన దేవుని అడుగుదాం. రెండవదేమో, సువార్త అందని ప్రాంతాలలో సువార్త అందే భారమును మా సేవకులకి ఇవ్వని అడుగుదాం. మూడవది, మంచి నూతనమైన సేవకులను అనుగ్రహించే విధంగా మనం దేవుని అడుగుదాం. ఈ మూడు పాయింట్స్ మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం నైనా. ఈ రాత్రి కాల సమయంలో అయినా దాసుతో కలిసినైనా ఈ ప్రేయర్లో ప్రార్థిస్తుండగా ప్రతి ప్రార్థన మీరు ఆలోచించండి అయ్యా. ఈ మూడు పాయింట్స్ నైనా ప్రార్థిస్తుండగా అయ్యా, పాయింట్స్ ద్వారా మీరు ఈ ప్రార్థన ఆలకించి వాటన్నిటి కూడా నెరవేర్చి మీరు మహిమ పొందమని ప్రభు యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హలో. Yes, brother. సార్ అయిపోయింది సార్. We can hear you. అయిపోయింది సార్. Okay, okay. Thank you very much. Yes. Madam Dalpal, for your beautiful prayer. I think your time management is very appropriate. Thank you. Now I ask Eva Suman to pray in the same prayer points. Eva Suman. Thank you. Our gracious, loving, and Father, Lord, we come to thy presence this evening, O Master Lord, to praise you and glorify your name, O Master Lord. You are the Abba Father, O Master Lord, our Savior, our Creator of this universe, O Master Lord. Lord, you have created each one of us in your own image and with your own hands, O Master Lord. Lord, though we are not worthy, O Master Lord, you have made us worthy by, Lord, saving us from the sins and transgressions, O Master Lord. Thank you, Jesus, for giving us this great privilege, O Master Lord, to pray and hear thy word through this prayer hurdle, O Master Lord. Lord Jesus, as we have gone through this scripture, O Master Lord, yes, Jesus, Lord, you're the Father who need to be glorified, O Master Lord. Lord, and you are the only God, O Master Lord, through whom, O Master Lord, through thy Holy Spirit, O Master Lord, we receive the wisdom and knowledge and grace, O Master Lord. Lord Jesus, Heavenly Father, Lord, whatever you have revealed through the word of God, O Master Lord, Lord, let us diligently follow it, O Master Lord, Lord, so that, Lord, we would be pleasing to you, Lord, not the man, O Master Lord. Lord Jesus, and as we have this fellowship, O Master Lord, Lord, help us, O Master Lord, to be with unity and to have oneness, O Master Lord, so that, Lord, your works will be done through the people who are preaching and teaching, O Master Lord. Lord Jesus, Heavenly Father, Lord, thank you, Jesus, for enlightening us, O Master Lord, through thy word of God, O Master Lord. And thank you, Jesus, for giving us the privilege to pray, O Master Lord, according to thy word, O Master Lord. Lord, we always hope in you, O Master Lord, because, Lord, you're the only God, O Master Lord, and as per your scriptures, O Master Lord, Lord, even you have called us to be your saints, O Master Lord.
So Lord, whatever you have walked through, Master Lord, give us that courage, Master Lord, to walk according to thy word, Master Lord. Lord, it is not our will, O Master Lord, but thy will be done in our lives, O Master Lord. Lord Jesus, thank you, Jesus, for giving us to hear about the shepherding of Master Lord, and also to hear about the stewardship and discipleship of Master Lord. Lord, bless the management of Master Lord who is conducting this prayer hurdle, of Master Lord. Lord, touch each and everybody, O Master Lord, and let them have the blessings to be flown into their families, O Master Lord. We give thanks and all the glory to you alone, O Master Lord, for you're the only God, O Master Lord, who have given us this time, O Master Lord, to meditate upon thy word, O Master Lord, to walk according to thy word, O Master Lord. We give thanks and glorify you, O Master Lord. We ask all these things in the precious name of our Lord and Savior, Jesus Christ. Amen. 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 Thank you, Lord. It's a beautiful prayer on Thank in shepherding. Great. Now I request in continuation the same prayer point. Subbarao garu, MKH. Sir, just now I came. I think, sir, Danpal sir has already preached, sir. Yeah, you have to pray. Pray. Pardon me. Heavenly Father, Lord, thanks, my God, for giving this opportunity in the evening, my God, to hear your words as well as to learn the so many things from the Western pastors, my God. Lord, thank you, my God, for giving this time once again. My God, just now I'm thinking about God regarding the whatever said by the brother, brother Danpal Garu. Brother, he told about the Matthew 9:36. By God, during this time, my God, the Jesus said that. So during the time that he talked with his disciples, that saying that people are having the hungry, because and also they have started from the various places, and they have scattered in abroad also, because of due to they have know the preacher, know the good preacher, and know the master to tell the truth of the words of the God. Just that's why he told to the his disciples that the crop is the ready, but there is nobody to cut the crop. Go and help the disciples, my God. So that means, my God, the people, they are hungry to learn the words of the God. The when Jesus he was teaching about the words of God, so people crowded and gathered and thronged in that, and also they were very mean to listen the words of the God, and also to learn the about the God words. Oh my God, during this time, so Jesus said to his disciples that go and help and go and preach to the people. Those are very interested and those are hungry to learn the words of the God. So my God, Lord, thank you, my God, to suddenly I came and also praying to him, but I don't know. But however, by God, so along that I just read the 9:36. I am telling about this one. So my God, please help me during this time. If I done any mistake, my God, during this prayer, please bless me. My God, the preaching points, the praying points, I have not. However, my God, I told around the all things. So, my God, I request you please bless the admin staff, Dr. Reverend Rajshekara garu, Amma garu, plus Professor Jason garu, Prabhu Naina, help them and give them each and everything, whatever they need, my God, for conducting the prayer order every Saturday, my God, and also help the people. Those are very interested to learn, to hear and learn, and to become your servant, my God. Those seeing and those listening the
prayer huddle, and also they are sitting before this prayer huddle. Let them enjoy, my God, in the name of the Jesus, and also to learn so many things from the veteran preachers who are teaching, who are preaching now. Lord, thank you once again, my God. Oh God, please, I am praying to you, my God, to please bless the professors who are teaching us and who are very mean to teach and also to tell the secrecies in the gospel messages, and also they are teaching us very perfectly uh, in the books, in the from the Bibles or from the any other books also. They are giving very good knowledge. They are giving us very good knowledge and wisdom, my God, and also the secrecies and also the message should be very clear to all the people so that they can learn. The students those are sitting before here also, oh my God, please bless them and give them, my God, and protect from all evil things and save things. So give them the time to sit and to listen the words, and also to listen carefully the lessons who are teaching us by the professors. Lord, thank you, my God, so many things. In the name of Jesus, I pray to you. Amen. 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 Thank you. Sumarao sir, it's wonderful. Thank you. Thank you. Your prayer. Thank you so much. Beautiful. So now in conclusion, Simon is not here. Now I ask Kit Prakash Garu to stay on same prayer points. Yes, sir. Kit Prakash. Brother Kit Prakash. After that, we will go to third section, Steward. Are you there, Kit Prakash? We have opened the phone. Uncle, he is in the meeting, but I don't think he's connected to the audio. Yeah, you are correct, Ma. Yeah. Okay, we will switch on to third session, praying for biblical stewarding. Well, Sridhar. So, copy a Reverend Sridhar Raj. Thank you very much, Uncle. I have come quick. My time has come very quick. Thank you for the opportunity to be a part of Prayer Huddle. Uncle. Yeah. The portion what I am given is the Numbers 12th chapter and 7th verse. In the stewardship area. ఒకసారి వాక్యం చదువుకుందాము. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ప్రార్థన చేసుకుందాము. దేవా, నీ నామం బట్టి వందనాలు. తండ్రి, ఈ ప్రేయర్ హడల్లో మేము ప్రార్థనా పూర్వకంగా మీలో బలపడులాగున మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. తండ్రి, మాకున్నటువంటి 3 విభాగాల నుంచి ఏదైతే మేము ప్రార్థన గురించి అని ఎన్నుకున్నామో, ఒక్కొక్క అంశంలోనూ కాపరిత్వంలోనైనా, శిష్యత్వంలో అయినా, గృహ నిర్వాహకంలోనైనా కానీ తండ్రి, మమ్మల్ని ఇంకా అధికంగా బోధిస్తూ తర్ఫీదిస్తూ తండ్రి, ప్రతి ఒక్క మాటని అది ఎంతో బాగుగా విడదీస్తూ దాని మర్మం ఎరిగి దానిని మేము వెంబడించులాగిన మమ్మల్ని నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. మీరే మాతో మాట్లాడండి, మీరే మమ్మల్ని నడిపించండి, మీరే మాకు సమస్తమై ఉన్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సంఖ్యాకాండము 12వ అధ్యాయము గమనించినప్పుడు ఈ వాక్యం ఒకటే ఇస్తే ఒకసారి గమనిద్దాము. 12వ అధ్యాయం మొత్తంలో ఏముంది అనేసి నేను చదివినప్పుడు
ఒక్కసారిగా భయము నాలో ఆవహించింది. ఆ తర్వాత దేవుడు అనన్న ఆయన మాట్లాడినటువంటి ఆ మాటలకు నోట మాట రాకుండా 1-2 నిమిషాలు అట్లా ఆగిపోయాను. ఆ తర్వాత బ్యూలాని పిలిచి బ్యూలాతో ఒకసారి మాట్లాడాను. బ్యూలా, దేవుడు మనని ఎంతగా ప్రేమిస్తున్నటువంటి దేవుడు బ్యూలా. మోషే విషయంలో వాళ్ళ సహోదరుడు సహోదరి అంత గట్టిగా మాట్లాడితే ఆయన వివాహం చేసుకున్నాడు, దేవుడు మీతోటి మాట్లాడతాడా మాతోటి మాట్లాడా అని అన్న మాట అన్నప్పుడు, ఆయన మనని ప్రేమిస్తే ఎంత దూరం ఎంత దాకా వెళ్ళిపోయాడు. 9వ మాటలో ఏమన్నాడు అంటే, ప్రవక్తలకు కలలోనే నేను దర్శనం ఇవ్వడము వారితో మాట్లాడడమే కాదు, కానీ మోషే విషయంలో అయితే నేను ఆయనకు ముఖాముఖిగా ఆయనకి దగ్గరగా వచ్చి ఆయనతోటి మాట్లాడగలిగేవాడిని. అటువంటి మనిషితోటి మీరు మాట్లాడడం, ఈ విధంగా మాట్లాడడానికి ఎంతగా తెగిస్తారు అని అంటే, మోషే విషయంలో దేవుడు ఎంత ప్రేమగా ఉన్నాడో కనపడుతుంది. అలాగే దేవుడు తనంతట తానుగా బయలుపరుచుకుంటున్నటువంటి విషయము, ఆయన కేవలం కలలోనే ద్వారానే ప్రవక్తలతోటి మాట్లాడే దేవుడు. ఆయనని ఎదురుగా ఉండగా ఎవరు చూడలేనటువంటి మనుషుల మధ్యలో ఆయన నిలబడి ముఖాముఖంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి మోషే అని అన్నప్పుడు ఆ మాటకి మాత్రము నేను చాలా కదిలింపబడ్డా. కానీ నాకు ఇచ్చినటువంటి పదం మాత్రం 7వ వచనం మాత్రమే. అది ఒకటే ఒక్క మాట ఉంది, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ప్రేయర్ హడల్లో ప్రసంగాలు లేవు, కానీ మనము ప్రార్థన కొరకు ఎత్తి పట్టుకోవాలనుకున్నటువంటి మాటలు, ఇది వ్యక్తిగతంగా, మన కుటుంబ పరంగా, మన సంఘ పరంగా, మన పరిచర్య పరంగాను ఈ మాటలు ఏ విధంగా మనను బలపరుస్తుంది, మనము దేవునిలో ఎంతగా నిలబడగలుగుతున్నాం. నా అంటే ఆ సర్వ సృష్టికర్త, సర్వస్వము, ద స్టార్ట్, ద ఎవ్రీథింగ్, ద గాడ్. అసలు ఆయనకి నిర్వచనమే లేదు. అంటే there is no explanation, because ఆయన మనని సృష్టించాడు, మన ఊహకు అందదు. ఆయన ప్రేమ ద్వారా మనకిచ్చాడు ఇంతటువంటి ఫ్రీడమ్. అటువంటి ఆయన లోపల ఆయన గృహ నిర్వాహకత్వము, ఆయన గృహ నిర్వాహకత్వము అనగా ఆయన మనకు సర్టన్ ఫ్రేమ్స్ ఇచ్చాడు, ఒక విధానాలు ఇచ్చాడు. మనం ఇవి ఆచరించాలి, ఇది ఆచరించకూడదు అని పాత నిబంధనలో కొన్ని కమాండ్స్ ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను నిర్వర్తిస్తూ నమ్మకముగా అనంటే ఆయన యందు కనిపెట్టుకొని ఆయన మాటలను గైకొనటానికి ఆసక్తిపూర్ణంగా ఆయన మీద ఆశతోటి ఆయన చెప్పిన మాటలను చేస్తూ ఆయనకు లోబడి ఆయన పనులను జరిగించడానికి కొరకు మోషే ఎన్నుకోబడ్డాడు. మనకు అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఈ వాక్యంని అదే 3 మాటలుగా విభజిస్తున్నాను ప్రార్థనలో మనం ఎత్తి పట్టుకోవడానికి. నా అనే నన్ను కూడా అనగలిగే స్థితికి మనము రావాలి అని, దేవునికి నా అనే స్థితికి కూడా మనల్ని కూడా తేదేవా, నన్ను తేదేవా, నా కుటుంబాన్ని తేదేవా, నా సంఘాన్ని తేదేవా, నా పరిచర్యని తేదేవా. అనేకులు నిన్ను ఎరగనటువంటి వాళ్ళు ఉన్నారు దేవా, అందరినీ మీరు నా అనేటట్టుగా తీసుకురా దేవా. మన చేతిలో ఏమీ లేదు, అది ఆయన ప్రేమ ద్వారా మనం చేయగలుగుతున్నాం. మొదటిది నా అనేదాకా మమ్మల్ని తీసుకురా దేవా.
నీ గృహ నిర్వాహకత్వంలో తండ్రి మీరిచ్చినటువంటి ఆ ఆజ్ఞలని మేము కైకొనడంలో మీ పనులు ఏదైనా తండ్రి అది పరిశుద్ధమైన తండ్రి మీ ప్రతి ఒక్క పనిలో కూడా మేము నమ్మకమైనటువంటి భాగస్థులుగా ఉండునట్టుగా తండ్రి మమ్మల్ని ప్రోత్సహించండి. మేము మార్గము తొట్టిల్లక కింద పడక మీ గృహ నిర్వాహకత్వంలో తండ్రి ఒక మంచి సేవకునిగా మమ్మల్ని నిలబెట్టండి. మూడవది నమ్మకమైన వాడు, ద ఫేత్ఫుల్నెస్. తండ్రి మీలో మాకు ఆ విశ్వాసము, ఆ విశ్వాసం మాత్రం ఇంకా బలంగా ఉండునట్టుగా నాటండి తండ్రి. మేము నీ కొరకు కనిపెట్టుకొని మీ యందు మేము ఉండి మీరే మా జీవితంగా ఉండేటట్టుగా తండ్రి అటువంటి నమ్మకమైనటువంటి వాళ్ళుగా ఉండునట్టుగా మమ్మల్ని నాటి స్థిరపరచండి. మా జీవితాంతము కూడా తండ్రి ఈ విభాగం లాగానే మేము ఉండులాగిన మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ మూడు మాటలను బట్టి ప్రార్థన చేసుకున్నాం. ఆ మోషే జీవితం, మోషే గురించి దేవుడు ఇచ్చినటువంటి ఆ సాక్ష్యమే కానీ అది మన జీవితం కూడా, మన పరిచర్యనే కానీ, మన సంఘమే కానీ, మన కుటుంబాలకు కానీ అదే విధంగా ఉండేలాడుగున ఈ మూడు మాటలని మనము మన ప్రార్థనలలో ఎత్తి పట్టుకోవాలని విన్నపం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాము. మొదటి మాట నేను, మిగతా రెండు మాటలు ఎవరైనా సహాయం చేయండి. నా ప్రార్థనతోటి ఏకీభవించాల్సిందిగా మనవి చేస్తూ, తండ్రి మీ నామమును బట్టి వందనాలు. తండ్రి మీరే సమస్తమైనటువంటి వారు. తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి భాగ్యము తండ్రి అని నా అనే స్థితి దాకా నేనైనా, నా కుటుంబాలైనా, నా సంఘమైనా తండ్రి, అలాగే పరిచర్య అయిన పాలి భాగస్థులైనటువంటి వారందరి గురించి నా అనే అనిపించుకునే అంతగా మేమందరము ఎదుగులాగా తండ్రి మీకు దగ్గరగా ఉండేవారుగా ఉండేలాగా అందరినీ ప్రోత్సహించి జాగ్రత్తగా మీ దగ్గరనే ఉండేలాగా వారిలాగా ఆశీర్వదించండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థన తండ్రి, ఆమేన్. Thank you. Amen. Thank you so much, Sridhar Raj. Thank you. Great. Great thoughts. Now I request Reverend Vijay Kumar Garu to continuation in the same prayer points. If he is not there, I request Ramesh to continue in prayer. I wonder. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా దేవ, మా ఆడల ఎంత నమ్మదగిన వాడుగా ప్రభా మీరున్నారు. మా దేవా, మోషే తన ఇల్లంతటిలో నమ్మదగిన వాడిని ప్రభా ఎంత గొప్ప యోగ్యతను మీద నుంచి సంపాదించుకున్నాడు. అటువంటి మాదిరిని మా గమనంలోకి తీసుకురావడానికి తండ్రి మీరు మీ యొక్క వాక్యంలో ఉంచి ఉన్న వాక్య భాగాలను బట్టి ప్రభావ మీకు వదనాలు. మీ యొక్క పరిచర్యలో నమ్మకంగా ఉండడం ప్రభా అది ఎంత గొప్ప భాగ్యం ప్రభా. దానికి వచ్చే ఆటంకాలను మేము అధిగమించి నీ ఇంటిలో ప్రభా మీరు నియమించిన, మీరు మాకు అందించిన బాధ్యతలను, కర్తవ్యాలను సమర్థవంతంగా నీ మహిమార్థమై మేము నిర్వర్తించి నీ చేత ప్రశంస పొందడానికి బడా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభా నీ యొద్ద నుంచి వినబడే ఆ మాటల కొరకే ఎదురు చూచే జీవితాన్ని మీరు మాకు దయచేయండి. అనేక విధాలుగా బలహీనలం, తొట్టుపాటు పడేవారం
అయినప్పటికీ తండ్రి నీ బలంపై, నీ కృపపై, నీ నమ్మకత్వంపై ఆధారపడుతూ ప్రభా మమ్మల్ని నీ యొక్క సన్నిధిలో ప్రవేశపెట్టుకుంటూ నీ బలాన్ని కోరుకుంటూ మరి ఈసారి మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. Amen. Amen. Thank you, Pastor Vijay Kumar says wonderful prayer points on stewardshiping. Now I request Ramesh to continue in the same prayer topic. సార్ గుడ్ ఈవినింగ్. Good evening. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా నీ కొందనాలు, రాజా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా తండ్రి, ప్రేయర్ హడల్లో తండ్రి ఈ రీతిగా ప్రార్థించడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మోషేను మరి తండ్రి మరి అనేది బట్టి తండ్రి వారు ఇరుగురులో తండ్రి డిస్కషన్ తండ్రి మేము విన్నాం తండ్రి. అక్కడ జరుగుతున్న కార్యక్రమంలో ఆమె అంటున్న మాటలను తండ్రి ఇదన్న మాతో మీరు మాట్లాడుతూ శ్రీధర్ అన్న ద్వారాగా తండ్రి మా అందరితో అయ్యా ఈ ప్రేయర్ హాడల్లో తండ్రి మాతో తండ్రి మాట్లాడుకుంటూ వచ్చిన విధానం బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అనేక సార్లు తండ్రి అనేకమైన సమయంలో తండ్రి చదువుతున్నా గానీ అయ్యా వాక్యం వింటున్నా గానీ నూతనమైన మర్మాలు, నూతనమైన లోతైన మర్మాలు మాకు తెలియపరుస్తూ అయ్యా ప్రతిసారి ప్రతి విధముగా తండ్రి మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు నీకు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఈ రీతిగా తండ్రి గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ త్రూగా తండ్రి ఈ రీతిగా తండ్రి అయ్యా మీ వాక్యాన్ని మాతో మా ద్వారా తండ్రి మీ ద్వారా తండ్రి మీ బిడ్డ ద్వారా తండ్రి మీరు మాట్లాడిన విధానం బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రాజా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అమ్మలాగా తండ్రి మేము ముట్టుకుంటాం తండ్రి. కృపని మీ సాయం నాకు ఇచ్చేయమని పెట్టుకుంటున్నాం. రాజా నీ కొందనాలు అయ్యా ఈ రీతిగా తండ్రి మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా రాజా ఇక్కడ జరుగుతున్న పరిచయం తండ్రి ఈ ప్రేయర్ హడల్ని తండ్రి మీ నామానికి మహిమార్థకరంగా ఇంకా ఘనమైన కారంగా తండ్రి జరగడానికి సాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా మిగతా కార్యక్రమాన్నింటిలో తండ్రి మీ తోడుగా నడిపించమని మహిమ ఘనత మీరే పొందుతామని నజరుని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you, Ramesh. Beautiful prayer thoughts. And వెల్కమ్ సార్. yeah, thank you. Now, Dr. Stalin Garu. Dr. Stalin, he is from Chirala. Yesterday, we were with in Chirala. Now he is with us. Dr. Stalin, in prayer huddle. Sir, can we see you if you don't mind on your video and you pray? Okay, thank you, sir. Thank you very much, sir. Hello. Yes, sir. We can hear you. Hello, sir. కృపాశక్తి సంపూర్ణుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ దయగల హస్తాల కింద మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఈ సాయంకాల సమయమున మిమ్మల్ని గూర్చి ధ్యానించుకునే సమయాన్ని మాకు ప్రసాదించినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా చదవబడిన వాక్య భాగం నుండి ప్రభా నీ ప్రియ దాసుడైన మోషే గారి గురించి మేము ఈ సాయంకాల సమయమున ఆయన గురించి ఆయన నమ్మకత్వాన్ని గురించి మీరు ఆయనకు ప్రసాదించిన వరాన్ని బట్టి మేము తెలుసుకుంటుండగా ప్రభా మా గృహ పరిచర్యలో ప్రభా మా సువార్త పరిచర్యలో ప్రభా మీరు ఇచ్చిన ఈ పరిచర్యలో ప్రభా మేము ఎంత నమ్మకముగా ఉండి ప్రభా మా విధులను బాధ్యతలను ప్రభా మీరు మాపై ఉంచిన ఈ గృహ నిర్వాహక బాధ్యతను నమ్మకంతో ప్రభా ఎటువంటి భయంతోనూ వణుకుతోనూ కాకుండా ప్రభా నిరీక్షణ కలిగి ప్రభా మీతోటి నడిచే భాగ్యాన్ని కలిగజేసి మీ చేత ప్రభా నమ్మకస్తులుగా ఉండేటట్లుగా ప్రభా మీ దాసుడు ప్రార్థన చేసిన విధంగా ప్రభా బహళ నమ్మకమైన దాసుడుగా మేము ఉన్నట్టుగా ప్రభా మీ చేత ప్రభా నమ్మకస్తులుగా ఉండి మీరు ఇచ్చిన విధులను బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి మాకు శక్తిని జ్ఞానాన్ని దయచేయమని మీరే మాకు తోడుగా ఉండి రక్షించి కాపాడమని మిగతా పరిచర్య అంతట్లో తోడుగా ఉండి రక్షించి కాపాడమని ఈ కార్యక్రమం అంతట్లో మీరే తోడుగా ఉండి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకునమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొలుసు ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Amen. Thank you very much, Dr. Stalin Garu. Stalin Garu is a professor teaching in Good News Bible College and Seminar in Chirala, where yesterday we could able to give 30 graduations and 10 ordinations, 1 doctorate. So one among Stalin Garu is he ordained as a doctor. He got
as a Doctor of Divinity. Thank you. Thank you. Thank you, sir. Thank you, sir. But you will continue in participating in prayer huddle. Now, Okay, sir. Okay, sir. thank you. Now our Reverend Simon is with us. Now he will take up his leadership on I think shepherding. Yes, sir. Can see you. Mute Jane. Sir, am I audible? Yes, sir. Yeah. Thank you, sir. Thank you so much, dear brothers and sisters, and Reverend Dr. Jay Shekhar Garu and Billy Garu for giving me this wonderful opportunity. After a long time, it's coming home after finishing our BD course. So we are really thanking God for this ministry of Good News Bible College and Seminary. దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ సాయంకాలం వేళ మీ అందరితో కలిసి మరలా ప్రార్థన చేసేటువంటి అవకాశం దేవుడు నాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనకు ఇవ్వబడినటువంటి వాక్య భాగము నిర్గమకాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు. నిర్గమకాండము 2వ అధ్యాయం 16-17 వచనాలు చదువుతాను. దాన్ని దయచేసి మీరు గమనించండి. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఈ వచనాలు మనం చూసినట్లయితే బహుశా అంటే ఈ షెపర్డింగ్ అనేటువంటి అంశం కింద మనం చూస్తూ ఉన్నాం. ఎవ్రీ లోకల్ చర్చ్ యాజ్ ఎ క్లాస్ రూమ్ అనేటువంటి దానిలో భాగంగా ప్రేయింగ్ ఫర్ బిబ్లికల్ షెపర్డింగ్ ఇన్ ఇండియా, వాక్యానుసారమైనటువంటి కాపరులుగా మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయం గురించి మనం ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ మనందరికి తెలిసినటువంటి కథ మోషే. మనం మొదటి వచనం నుంచి 2వ అధ్యాయం మొదటి వచనం నుండి కనుక మనం గమనించినట్లయితే మోషే యొక్క వృత్తాంతం మనం చూస్తాము. మోషే పెరిగి పెద్దవాడైన తర్వాత తను చుట్టూ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఒక వర్గం ప్రజలు అనుభవిస్తున్నటువంటి శ్రమలను చూసినటువంటి వాడై ఉండి మనం చూసినట్లయితే అక్కడ 11వ వచనం నుంచి చూస్తే, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను అనే మాట గమనిస్తాము. అక్కడ చూసిన తర్వాత ఇద్దరికి గొడవ అవుతుంటే ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలీ వ్యక్తిని కొడుతూ ఉండడం చూసినప్పుడు మోషే వెళ్ళి అతన్ని కొట్టడం జరుగుతుంది. అతను చనిపోతాడు. ఆ విషయం రాజుకు తెలిసి తనను మరి ఎక్కడ ఆ తర్వాత ఇంకొక ఇద్దరు ఇశ్రాయేలీలు కొట్టుకుంటుంటే వాళ్ళిద్దరికి ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పినప్పుడు వాళ్ళు మా మీద నిన్నెవరు న్యాయాధిపతిగా పెట్టారు అని చెప్పి న్యాయమూర్తిగా మా మీద తీర్పరిగా ఎవరు నియమించాడని వాళ్ళిద్దరూ అడిగినప్పుడు మోషేకి తెలిసిపోతుంది, నా గురించి వీళ్ళకి అర్థమైపోయింది అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. అంటే మోషే మనం ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మోసెస్ యాజ్ అ లీడర్, యాజ్ అ chosen పర్సన్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ అనేది చూస్తూ ఉంటే Moses was trying to help out people, in his capacity. But God has a way of using people. As a leader, as a shepherd, God has a purpose. God has a way to use his people. దాన్ని అర్థం చేసుకునే క్రమంలో Moses was using his own abilities, to deliver people. But that was actually backfired on him. సో అందువల్ల దాన్ని తప్పించుకోవడానికి మోసెస్ హ్యాడ్ టు ఫ్లీ ఫ్రమ్ ఈజిప్ట్ టు దిస్ మిడియాన్. మిడియాన్ అనేటువంటి దేశానికి తను పారిపోవడం మనం చూస్తాం. 15వ వచనంలో చూస్తే, ఈ
సంగతి బయలుపడిననుకుని భయపడెను. ఫరో ఆ సంగతిని మోషేను చంపదూచెను కానీ మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. ఇది బ్యాక్గ్రౌండ్. అక్కడ కూర్చున్నటువంటి సమయంలో మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉన్నారు. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేరి తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేశారు. అక్కడ మనం చూస్తూ ఉన్నాము, అందరూ కూడా గర్ల్స్ వచ్చి నీళ్లు పెడతా ఉన్నారు. ఆ పక్కన ఉన్నటువంటి అమాలేక్ అనేటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళు తోడుకున్నటువంటి నీళ్లను వాళ్ళ మందలకు పెట్టుకోవడం మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ గర్ల్స్ అంతా కూడా కొంత హెల్ప్లెస్ గా ఉంటున్న సమయంలో అగైన్ మోసెస్ హ్యాడ్ టు డూ సంథింగ్. అక్కడ మనం చూస్తే అప్పుడు మోషే లేచి 17వ వచనంలో మంద కాపరులు వాళ్ళని తోలివేశారు. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. ఈ మాట మనం చూస్తాము. యునో సంబడి ఈజ్ a leader or a shepherd, he can't keep quiet based on the situations. Moses was trying to help people in Egypt, and even after fleeing from that place, he was actually looking for a shelter in a new land, and also he was fleeing for his life. తన జీవితాన్ని తన ప్రాణాలను చేతులు పెట్టుకొని మిద్యాన్ దేశానికి పారిపోయినటువంటి మోషే ఇక్కడ ఒక అన్యాయం చూస్తూ ఉండగానే తను వెంటనే తట్టుకోలేకపోయాడు. వెంటనే the person, the leader inside him or the shepherd inside him came out and tried to help these girls. వెంటనే వాళ్ళని తోలివేసి వాళ్ళని కొట్టి వీళ్లకు ఈ మిద్యాను స్త్రీలకు లేకపోతే యాజకుని 7 కుమార్తెలకు నీళ్లు వాళ్ళ మందలకు నీళ్లు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ గమనించాల్సిన మనం ఒక విషయం ఏంటంటే, ఒక కాపరిగా లేకపోతే ఒక నాయకుడిగా మనం ఎక్కడున్నా కూడా హెల్ప్ చేయడం అనేటువంటిది, ఇతరులకు దేవుని న్యాయాన్ని అందించడం అనేటువంటిది, లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చడం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. పరిస్థితులను బట్టి మనం ఏదో ఇది ఇప్పుడు నా పరిస్థితులు బాగలేవు, నా టైం బాగలేదు, లేకపోతే నేనే ఎక్కడో వేరే ప్రాంతానికి వచ్చాను కాబట్టి ఐ కెనాట్ డూ ఎనీథింగ్, ఐఎమ్ హెల్ప్లెస్ అన్నట్టుగా ఉండకుండా he has actually volunteered himself to help these girls of Midianite. ఈ మిద్యానీయులకి సహాయం చేయడానికి తనంతట తానుగా ముందుకు వచ్చినట్టుగా మనం చూస్తాం. సో కాబట్టి కాపరి అనేటువంటి వ్యక్తి, ఈ బిబ్లికల్ షెపర్డ్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడాను తన ప్రయోజనాలు లేక తన పరిస్థితులను బట్టి ప్రవర్తించడు కానీ నీడ్ బేస్డ్ గా తను రియాక్ట్ అవుతాడు. సో సంఘంలో మనం కాపరులుగా ఉన్నప్పుడు లేకపోతే మన సంఘాలలో చూస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్నటువంటి నీడ్ని బట్టి ఎవ్రీ షెపర్డ్ షుడ్ యాక్ట్. అంతే తప్ప మనుషులు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, నేనే ఇక్కడ కొత్త కదా ఈ దేశంలో, వీళ్ళ గొడవల్లో మధ్యలో నేనెందుకు పోవాలి అనుకొని మోసెస్ వాజ్ నెవర్ సైలెంట్. he wanted to do the justice, he wanted to do the right thing. సో అలాగే నాయకులుగా లేకపోతే మనం కేవలం స్పెక్టేటర్స్ లాగా ఉండకుండా మనము చేయాల్సినటువంటి పని మనం చేయాలి. కాపరులుగా, సంఘంలో కాపరులుగా, నాయకులుగా, లేకపోతే ఇంకా వేరే బాధ్యతలో దేవుడు మనల్ని ఎక్కడ ఏ బాధ్యతలు ఉంచినా కూడా we need to help out people, we need to be real shepherds. A shepherd always goes before the danger. నాయకుడు ఎప్పుడు కూడా మందను కాచేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా గొర్రెల కాపరులకు ముందుగా నడుస్తాడు. అది మనం చూస్తాం. ఈవెన్ మామూలు మందలు కాచేవాళ్ళు కూడా గొర్రెలకు ముందుంటారు, వెనక నుండి తోలుకుంటూ పోరు. ముందు ఒక వ్యక్తి ఉంటాడు, ముందు తను ఏదైనా అపాయం వస్తే ఆ అపాయాన్ని తను ముందుగా ఎదుర్కొని తన మందను కాపాడుకుంటాడు. అందుకని కీర్తనకారుడు అంటాడు కదా, నీ యొక్క దండము అంటే నీ యొక్క దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించుచున్నవే అంటాడు. ఆ దుడ్డు కర్రతోటి దండంతోటి, దుడ్డు కర్రతోటి ఏమో క్రమశిక్షణలో పెడతాడు. ఓకే, హిస్ షెపర్డ్ అండ్ రాడ్, ఈ రెండు మనం చూస్తాం. అంటే ఆ యొక్క దుడ్డు కర్రతోటి వాటిని క్రమశిక్షణలో పెడతాడు, తప్పుదారిపోతున్నటువంటి గొర్రెల్ని. అలాగే ఆ రాడ్ తోటి తను వాటికి ఆహారాన్ని కూడా అందిస్తాడు అనమాట. ఈ రెండు
ఉపయోగాలు మనం చూస్తాం కాపరిలో. కనుక ఒకవైపు మందను పోషిస్తూనే ఇంకొక వైపు మందని కాపాడుకోవాలి. అది ఒక షెపర్డ్‌కున్నటువంటి డ్యూటీ. సో ఇక్కడ మోసెస్ మనం చూస్తే తను ఎక్కడో వేరే ప్రాంతంలో, బయట ప్రాంతంలో తన ప్రాణాలకే మరి ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా he could not keep quiet. సో అందుకని ఒక నాయకుడిగా లేకపోతే ఒక కాపరిగా మన ప్రయారిటీ అంతా కూడా మందను జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యానుసారంగా వాళ్ళని పెంచడం, పోషించడం చూడాలి. అంతే తప్ప మనుషులు ఏమనుకుంటారో లేకపోతే మనుషులను మెప్పించడానికి నేను ఈ విధంగా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని పీపుల్ ప్లీజర్స్ గా ఉండకుండా మనం ఉండాలి. అందుకనే పౌలు అంటాడు కదా గలతీ పత్రికలో, నేను ఇప్పటికీ మనుషులను మెప్పించువాడనైతే నేను దేవుని సేవకుడిని కాను అంటాడు. మనుషుల మెప్పు కోసం లేక మనుషుల్ని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తే we cannot be real or biblical shepherds. So our goal is to please God, doing the right thing at whatever in whatever situation we are in. We need to do the right thing. Okay, we need to give the whole counsel of God to the people, to the congregation. అంతే తప్ప వీళ్ళకి నచ్చే వాక్యాలు లేకపోతే వీళ్ళకి బాగా మెచ్చుకునే వాక్యాలు, ఆదరించే వాక్యాలు ఇలాంటివి కాదు మనం చేయాల్సింది. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగేటువంటి ఆ స్థితిలోకి కాపరులు రావాలి. అది మనం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించగలిగేటువంటి శక్తి కోసం మనం ప్రార్థన చేయాలి. తర్వాత మనుషులను మెప్పించేవారుగా కాకుండా దేవుణ్ణి మెప్పించేవారుగా సంఘ కాపరులు ఉండాలని మనం ప్రార్థన చేయాలి. మన పరిస్థితులు మన వ్యక్తిగతమైనటువంటి ప్రమాదంలో మనం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి సహాయం చేయగలిగేటువంటి ఆ ప్రోయాక్టివ్ లీడర్షిప్ మన సంఘ కాపరుల్లో, సంఘ నాయకత్వంలో ఉండాలని మనం ప్రార్థన చేయాలి. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మోసెస్ ఒక ఆ సహాయం చేసే క్రమంలో he had to leave his house, he had to leave his home. ఒక ఇంటిని పోగొట్టుకున్నాడు. బట్ ఇక్కడ వీళ్ళకి సహాయం చేసినందువల్ల మనం తర్వాత ఫర్దర్ వచనాలు చూస్తే మిద్యాను యాజకుడు ఆయన ఇంటికి పిలవడము, ఆ తర్వాత వాళ్ళ కుమార్తెల్లో ఒక పెద్ద అమ్మాయిని ఇచ్చి ఆ సిపోర్ అనేటువంటి ఆమెను ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. అనగా he found his home again. ఒకసారి తన ఇంటిని పోగొట్టుకున్నప్పటికీ again he had gained his home back. మరొక ఇంటిని, మరొక నూతనమైనటువంటి ఇంటిని తాను పొందినట్టుగా మనం చూస్తాం. అక్కడే తను స్థిరపడి సిపోరాను వివాహం చేసుకొని అక్కడ తన కుమారుడు కలిగి అతని కుమారుడికి గెర్షోము అని పేరు పెట్టడం, అనగా నేను పరదేశిని, పరదేశంలో దేవుడు నన్ను దీవించాడు అనేటువంటి మాట మనం చూస్తాం. సో ఇవన్నీ కూడా when you lose something for God's sake, God will definitely repay. దేవుడు తప్పకుండా తిరిగిస్తాడు. నేను ఇదిగో దేవుని కోసం ఏదో త్యాగం చేశానని మనం అనుకున్నా కానీ బట్ గాడ్ ఈజ్ నో డెటర్. ఆయన ఎవరికి కూడా అచ్చి ఉండేటువంటి వాడు కాదు. కాబట్టి దేవుని సేవలో మనం నష్టపోయినా సరే దేవుని కోసం జీవించడానికి, దేవుని సంఘం కోసం జీవించడానికి, దేవుని ప్రజల కోసం మన జీవితాన్ని వెచ్చించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా మన కాపరులు ఉండే విధంగా మనం ప్రార్థన చేద్దాం. So may the Lord help us as we intercede in His presence. May the Lord give us that boldness to do the right thing in all the times. Thank you. Thank you so much, brother. We'll pray this తర్వాత కీర్తి ప్రకాష్ ప్రార్థన చేస్తారు. తర్వాత we will step into another session where Reverend Dr. Rudolf Paul Garu is from Tirupati. He is online. He's there. You can see him, a great man of God, facing 33 కోట్ల దేవతలతో పోరాడుతున్న స్థలంలో ఉన్నాడు. So we need to pray for him. So he's with us now. So Simon గారు మీరు ఆ ప్రేయర్ పాయింట్స్ మీరు ప్రార్థించిన మీదట. Yes, sir. Okay, let us pray. ప్రార్థన చేసుకుందాము. అందరూ తలలు వంచినట్లయితే. పరిశుద్ధుడైన ప్రేమ గల మా తండ్రి, మీ దయగల ప్రేమ కలిగిన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ వాక్యంలో మేము చదువుకున్న విషయాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా ప్రియులు చేసిన ప్రార్థనలు బట్టి వందనాలు. మా ప్రార్థనలు మీరు వినడానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే మీరు మంచి కాపరి, మా గురించి ఆలోచించి మేము చెప్పక ముందే మా అవసరాలు ఎరిగినటువంటి దేవుడు నాయన. అందుని బట్టి మీకు
వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బిబ్లికల్ షెపర్డింగ్ లో ప్రభా ఈ సమయంలో మేము మోషే జీవితం గురించి చూడడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు తండ్రి. మోసెస్ మరి ప్రభా తన స్వశక్తి మీద తను ఆధారపడి సహాయం చేసినప్పుడు మరి తన ఇబ్బందుల్లో పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభా మరి తను ఊరికే ఉండలేకపోయాడు ఆయన. తను ఎప్పటికి కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఆయన మరి చూస్తూ ఉండలేని నాయకుడిగా, అందుకే అంత గొప్ప నాయకుడు కాగలిగాడు ప్రభా. మరి పరిస్థితులకు అతీతంగా పనిచేసినటువంటి మోసెస్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన. మరి ఆ భక్తుని ద్వారా మరి మా గమనానికి తీసుకొచ్చిన విషయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి తను సహాయం చేసి మరి ప్రభా మనుషులు కేవలం తన స్వప్రయోజనం కోసం, తన స్వార్థం కోసం కాకుండా ఇతరుల కోసం జీవించినటువంటి నాయకుడిగా మీరు మోసెస్ మా గమనాన్ని తెచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా సంఘాల్లో ప్రభా మరి ఈ బిబ్లికల్ షెపర్డింగ్ అనేటువంటిది మేము చూడడానికి సహాయం చేయండి. వాక్యానుసారంగా ఆయన సరైనటువంటిది చేయడానికి, ఎంత కష్టమైనా సరే అది చేయడానికి, న్యాయమైనది చేయడానికి, మరి ఉన్నట్టుగా మాట్లాడడానికి కావాల్సినటువంటి ధైర్యాన్ని మా కాపరులకు, మా అందరికీ కూడా మీరు దయచేయమని, వాక్యానుసారమైనటువంటి షెపర్డింగ్ ప్రభు మేము సంఘాలను ఆ విధంగా కట్టుకోవడానికి కృప చూపించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. Thank you very much, Reverend Simon Garu. It's a beautiful prayer points on Moses. Yes, thank you so much. Now we'll go stewardship. Reverend Dr. Rudrapal Garu. Rudrapal Garu is like Moses and Joshua in Tirupati. So this is your time, sir. Take up. ప్రైజ్ లార్డ్. కృష్ణ అందరికి వందనాలు. మరి జయశేఖర్ సార్ గారికి, బిల్లి గారికి క్రీస్తునామంలో శుభములు. ప్రేయర్ హడల్లో కలుసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తునామంలో శుభములు. మనము స్టీవర్షిప్ లోకి ఇవ్వబడిన లేఖన భాగంలో చూద్దాము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వాక్యం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. ఈ సృష్టి దేవుని కుమారుల కొరకు కనిపెట్టుచు ఉన్నది. దేవుని కుమారులు ఎంత విలువ కలిగిన వారు, ఎంత ఘనమైన వారు. దేవుని కుమారుల కొరకు ఈ భూమి యావత్తు కూడా ఎదురు చూస్తూ ఉంది. ఏ విధంగా ఎదురు చూస్తుంది, ఎందుకొరకు ఎదురు చూస్తుంది అంటే దేవుని యొక్క మహిమలో దేవుని పిల్లలు ఉండాలన్నది ఈ సృష్టి కోరుతూ ఉంది. నిజంగా ఈ భూమి దేవుని పిల్లలు జీవిస్తున్నందువల్లే ఇంకా ఈ భూమి నిలబడి ఉంది. ఒకవేళ దేవుని కుమారులు గానే ఈ భూమి మీద లేకపోతే ఈ భూమి ఎప్పుడో ఫెయిల్ అయి ఉంటుంది, అనగా నాశనం అయిపోతుంది. అయితే దేవుడు ఈ భూమిని ఎవరి కొరకు పెట్టాడు? ఈ భూమి మీద ఉన్నటువంటి పండ్లు, ఈ చెట్లు, ఈ ఫలాలు, ఇవన్నీ ఎవరి కొరకు అంటే దేవుడి చేత సృష్టించబడినటువంటి ఆయన బిడ్డలకు. కనుక దేవుడి కుమారులు ఎవరై ఉన్నారు అంటే రక్షింపబడిన వారు. దేవుడు తన దత్తపుత్రుడుగా స్వీకరించి ఉన్నాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం, ఆ సంఘము దేవుని మహిమ పొందాలని ఎదురు చూస్తుంది ఈ సృష్టి. మనం ఒక విషయం గమనించినట్టయితే 18వ వాక్యంలో మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఏడ్చుచూ ఉన్నాను. కనుక ఈ లోకము, ఈ శ్రమలే శాశ్వతాలు కావు. ఇవన్నీ కూడా ఒకరోజు మాయమైపోతాయి. ఇప్పుడు కనబడేటువంటి ప్రతి శోధన, ప్రతి కష్టం, ప్రతి బాధ ఒకరోజు తొలగిపోతుంది. మనమందరం కూడా దేవుని మహిమలో కనబడబోతూ ఉన్నాం. మనమందరం కూడా దేవుని ప్రత్యక్షతలో చూడబోతూ ఉన్నాం. దేవుని వారసులందరూ కూడా, దేవుని పిల్లలందరూ కూడా ఆయన ప్రత్యక్షతలో కనబడబోతూ ఉన్నారు. అందుకే ఈ సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తూ ఉందట. ఇక కింద వచనం చూసినట్టయితే 20 వచనం నుండి, ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యముల నుండి విడిపింపబడి
దేవుని పిల్లలు పొందబో మహిమ స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిన సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మురుగుచు రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మీయ ప్రథమ ఫలము నొందుదుమని మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మురుగుచున్నాం. కనుక ఎప్పుడప్పుడు ఈ భూమిని విడిచిపెట్టి దేవుడి చెంతకు చేరుదామా? మన సొంత తండ్రి దగ్గరికి ఎప్పుడు వెళుదామా? సంఘము ఎదురు చూస్తున్నాడు దేవుని కొరకు. ఎప్పుడప్పుడు దేవుని కలుసుకుందామా? ఎప్పుడెప్పుడు ఆ పరలోక రాజ్యంలో కలుసుకుందామా? దేవుడి సన్నిధానంలో కలుసుకుందామా అని ఎదురు చూస్తుంది. నిజమే దేవుడి పిల్లలారా, ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా మనం చాలా జాగ్రత్తగా గడిపి దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని పిలుచుకున్నాడో, ఏ ప్రణాళిక ప్రకారంగా ఈ భూమి మీద సేవ చేయడానికి దేవుడు మనల్ని నియమించి ఉన్నాడో, దేవుడు తన సొత్తు అయిన ప్రజలకు ఎందుకొరకైతే దేవుడు మనల్ని ఈ భూమి మీద పెట్టి ఉన్నాడో, ఎందుకొరకు దేవుడు తన దత్తపుత్రులుగా దేవుడు మనల్ని స్వీకరించి ఉన్నాడో అందుకొరకే బ్రతుకుదాం. ఆ పిలుపులోనే ఉందాం. ఆయన సేవ చేసి ఆయన రాజ్యంలో కనపడుదాం. దేవుని మహిమపరచుదాం. కనుక ఈ దినాన మన ముందు ఉంచబడినటువంటి ప్రార్థన రిక్వెస్ట్ ఏంటంటే, ఆయన పిల్లలు దేవుని మహిమను పొందాలి. ఆ మహిమను పొందకుండా తప్పిపోతున్నటువంటి ఆయన పిల్లలందరూ కూడా పరిశుద్ధపరచబడి రక్షింపబడినటువంటి బిడలుగా దేవుని కొరకే జీవించే పిల్లలుగా ఉండేటట్టుగా ప్రార్థన చేద్దాం. రెండవది మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు తన రాజ్యాన్ని మనకి ఇవ్వాలని ఆశించినటువంటి ఆ రాజ్యంలో దేవుని పిల్లలందరూ కూడా నిశ్చయముగా దైవ మహిమను పొందేవారుగా సంఘము ఉండాలని, ఆయన పిల్లలందరూ కూడా కనబడాలని, ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలని, ప్రార్థన ఆత్మీయమైనటువంటి జీవిత ఎదుగుదలను పొందుతూ ఆత్మ ఫలాలు ఫలించాలని ప్రార్థన చేద్దాం. ఈ రెండు ప్రార్థనాంశాల కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరాత కలిసి ప్రార్థన ఏకీభవించాలని మనం చేస్తున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నిజముగా ప్రభు, ఈ సృష్టి ఏకగ్రీవముగా ప్రభువా అది ఎదురు చూస్తూ ఉంది, మూలుగుతూ ఉంది. దేవుడి పిల్లలు పొందబోయే ఆ మహిమ ఎప్పుడు పొందుతారా అని ఈ సృష్టి కూడా ఎదురు చూస్తూ ఉంది. నిజమే నాయన, ఇది ఎందు నిమిత్తమైతే పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చి నాయన దత్తపుత్రులుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు స్వీకరించి మా కొరకే విలువైన రక్తాన్ని చెందించి ప్రభువా మమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ యొక్క పిలుపు మేరకు మీరు ఎదురు చూసినటువంటి ఎదురు చూపు కొరకు ప్రభువా మీ రాజ్యంలో మీ మహిమ పొందే విధంగా మాకు తగు బలాన్ని శక్తిని మరి ప్రభు, ఏ మహిమను పొందాలని ఆశపడుతూ ఎదురు చూస్తూ నీ రాజ్యం కనబడాలని ఎదురు చూస్తూ మహిమను పొందలేక, ఆత్మీయ జీవితాన్ని జీవించలేక, ప్రార్థన ఎదుగుదలలు లేక, ఆత్మ సంబంధమైన వరాలతో నింపబడక, ఆత్మ ఫలాలు లేక ఎంతమంది అయితే పిల్లలు తప్పిపోతున్నారో వారందరినీ ఈ సమయంలోనే దర్శించండి, మార్పులు కలుగు చేయండి. దేవా నిజమైన విడుదలతో కూడిన కార్యం జరగాలని ప్రభు అద్భుతం చేయండి. ప్రభువా ఈ భూమి ఇంతవరకు ఓర్చుకుంటున్నదంటే ప్రభువా మీకు లెక్క చెప్పవలసి ఉంది. ఈ భూమిని ఆ ప్రకారంగా అనేక మందిని ప్రభు ఓర్చుకుంటూ ఉంది నాయన. తండ్రి, మేము మీకు ఈ భూమి మీద జీవించిన జీవిత కాలంలో వ్యర్థమైన జీవితాలు జీవించక, వ్యర్థమైన మాటలు మాట్లాడక, ప్రయోజనకరమైనటువంటి విధంగా అయా నా తండ్రి నీ సేవ చేస్తూ, అయా నీ పిల్లలుగా రుజువుపరుస్తూ, నీకు సాక్షులమై జీవిస్తూ, మీ పరిచయం చేస్తూ ఆయన నీ మహిమ పొందుకున్నట్టు తగు శక్తి బలాన్ని అనుగ్రహించి బలపరచమని, నీ కృప కాపులు రక్షించి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ రెవరెండ్ డాక్టర్ రుద్రపాల్ గారు. దేవుడు మహిమ గురించి తెలియపరిచారు, ఆత్మ ఫలాల గురించి, ప్రార్థన జీవితం గురించి. గ్రేట్. అండ్ ఆల్సో యూ ప్రేడ్ ఏ బ్యూటిఫుల్ prayer on prayer thoughts. Davidson is with us from Hubli. After he give prayer points, then we will close today a little early because prayer huddle అనేది దీనికి మించిన మరో దేవుడు మనకి ఇచ్చే పరిచర్య భూమి మీద మరొకటి లేదనిపిస్తుంది.
అతి ఉత్తమైనటువంటి పరిచర్య ప్రేయర్ హడల్. Many people are not participating. Many people are not equipping God's word. దేవుని చిత్తాన్ని ఈ ప్రేయర్ హడల్ ద్వారానే మనం తెలుసుకునే ఒకే ఒక సంకల్పం. అందుకని యేసు ప్రభు వారు మరియతో అన్నాడు, నువ్వు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నావు, దానికి మించిన పని భూలోకం మందు మరొకటి లేదు. పరలోకాన్ని సంధించాలంటే ఓన్లీ ద ప్రేయర్ హడల్. Many people are losing the importance of prayer huddle. Next Saturday, we are going to hear another Bhakta Singh from PSA. He's a great man of God, prayer warrior. He wrote our BTH syllabus, systematic theology, and he wrote so many books. He's a man of prayer. I preached in his church several times. He came several times to India also. He visited some of our Bible colleges. And next Saturday is 13th, he is going to take the devotion. But that is the time. Tell all the people, those are all, really respect the power of prayer. Like D.L. Moody. అలాంటి వాళ్ళు కావాలంటే ఈ ప్రేయర్ హడల్ ద్వారానే మనము పైకి ఎక్కగలం నిత్యంలో. సో నౌ వితౌట్ టేకింగ్ ఎనీ టైమ్, I will give this time to Pastor Davidson. Then I will pray and close. Praise the Lord, sir. Praise the Lord, Reverend Pastor Davidson Kubli. అయ్యగారు, యేసుక్రీస్తు నామమున ఇచ్చిన యొక్క మంచి అవకాశాన్ని బట్టి యేసుక్రీస్తు నామమున హృదయపు వందనాలు తెలియపరుస్తూ స్టీవర్షిప్ గురించి కొన్ని మాటలు నాకు ఇచ్చిన అంశాన్ని మరి కొన్ని నిమిషాలు క్లుప్తంగా నేను తెలియపరుస్తాను. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుని, ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నీ నామములో నీ కృపలున్నాయినా ఇంతవరకు నాయనా డిస్టర్బెన్షిప్ దానైనా ప్రేయర్ అడల్స్ దానైనా ఇంతవరకు నా దైవజనులు తను తెలియపరిచిన మాటలను బట్టి నాయన ఇదిగో తండ్రి ఈ సమయంలో అయ్యా నీ కృపను బట్టి నాకు ఇచ్చిన యొక్క అంశాన్ని బట్టి మాట్లాడుతుండగా నేను బలపరిచి మరి వినగల మనసు మాకు దయచేదవని క్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నా ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథములోండి నాకు ఇచ్చిన అంశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ తిమోతి 1వ అధ్యాయము 14వ వచనం. 2 తిమోతి 1 చాప్టర్ 14 verse లో మనం చూసినట్లయితే చాలా శ్రేష్టమైన మాటలు మనం చూడగలుగుతున్నాం. చూడండి, అక్కడ గమనించినట్లయితే ఏమంటున్నాడంటే, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఈ దినము దేవుడు మనకిచ్చిన గొప్ప మంచి సమయం ఇది. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తన యొక్క మన తల్లి గర్భములనే ఆయన మనం రూపింపబడక మునిపే ఆయన మనం ఏర్పాటు చేసుకున్నట్టుగా ఈ దినము ప్రేయర్ హడల్స్ ద్వారా, గుడ్ న్యూస్ బైబుల్ కాలేజ్ సెమినరీ ద్వారా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు చేసుకున్న దానిలో మొదటిగా మనకు అప్పగింపబడినది. ఈ దినం అప్పగింపబడినది ఏంటిది అని అంటాడు యేసు క్రీస్తు, నేను వచ్చు పర్యంతము వరకు మీరు నన్ను జ్ఞాపకము చేసుకోండి అంటాడు. ఈ దినం అక్కడ గమనించినట్టయితే అంటాడు, మనకి ఏదైతే అప్పగించబడిందో దానిని ఎలా కాపాడంటే మంచి పదార్థముగా, చాలా కేర్ఫుల్ గా, చాలా జాగ్రత్తగా మనము ఆయన ఇచ్చిన పనిని నెరవేర్చే వారిగా ఉండాలి. స్టీవర్షిప్ మనకిచ్చిన బాధ్యత, మన సంఘాన్ని ఎలా మనము కాపాడుకోవాలి, మన సంఘమును ఎలాగునా ఆయనకు అప్పగించాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆ యొక్క ఇచ్చిన దాన్ని నెరవేర్చమని అపోస్తలుడైన పౌలు తిమోతితో హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు ఈ మాటలు మనము గమనించినట్లయితే ఆయన అన్నమాట, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును దేవుడు మనకేమిచ్చాడు?
దేవుడు ఒక మంచి ఆయన కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన గొప్ప ఒక మంచి ఆలోచన బట్టి ఆయన మనం నడిపిస్తున్నట్టే కేవలము ఆయన కృప ఇంటున్నది. ఇప్పుడు ఆయన పనిని ఆయన ఇచ్చిన పనిని నెరవేర్చేవారిగా ఉండాలి. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు అంటాడు. దానికి కారణం అంటే ఆయన ఇచ్చిన పనిని ఆయన నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు దావీదు. అందుకే దావీదు అన్నమాట అంటే, నేను గాఢ అంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఈ దినము చాలా శ్రేష్టమైన ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా మన ప్రేయర్ పాయింట్స్ ఏంటంటే, మనకు దేవుడు అప్పగించిన దానిని మనము నెరవేర్చే వారిగా మనం ఏం చేద్దాం, ఆయన పని తుదముట్టించాలి. దాని కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను జాగ్రత్తగా దానిని కాపాడుతాను. ఇష్టానుసారం మనకి ఏదైనా ఒకవేళ దేవుడు మనకి ఇచ్చిన దాన్ని ఎలా జాగ్రత్తగా మనం సేఫ్టీగా మనం జాగ్రత్తగా కాపాడుకుంటామో అలాగున్న కాపాడు దానికి దేవుడు ఇచ్చిన పని నెరవేర్చాలి. మనకు తెలుసు దేవుడు ఎన్నో ఎగ్జాంపుల్ ఉంటున్నవి. 1 తలాంతు తీసుకున్నవాడు, 2వ తలాంతు తీసుకున్నవాడు, 5 తలాంతులు తీసుకున్నవారు దేవుడి ఆ తలాంతులను ఉపయోగించగలిగారు. అంటే అది నాకు ఇచ్చిన పని అని. అయితే ఈ దినం మనము కాపరిగా ఉంటున్న స్టీవర్షిప్ గా ఉంటున్న మనము ఆ యొక్క పనిని నెరవేరుస్తున్నామా? ఆ మంచి పదార్థాలు మనము నెరవేర్చడానికి సిద్ధపడాలి. నంబర్ 1. అందుకే ఇదిగో దూషకుడును అంటాడు. పూర్వమున హింసకుడును, దేవుడు హెచ్చించుకొని ఆయన ఇచ్చిన పనిని నెరవేరుస్తాను. నంబర్ 1 మనం ఏంటంటే ఇచ్చిన పనిని మన జాగ్రత్తగా మనం ఆ మంచి పదార్థముగా మనం సిద్ధపరచాలి. మనకు తెలుసు, కార్పెంటర్ ఒక వుడ్ తీసుకొని దాని యొక్క స్వరూపముగా దాన్ని సిద్ధపరుస్తాడు. అలాగున దేవుడిచ్చిన ఆ వాక్కును మన సంఘములో ఎలా బోధించాలంటే మంచిదిగా బోధించాలి. వాక్కకుండా వారు కింద పడిపోకుండా, సాతాను ఎన్నో విధంగా శోధించినా కూడా వారు నిలబడి దాని కొరకు జీవించేవారుగా ఉండాలి. కాబట్టి మొదటిగా మనం ఏంటంటే ఆయన అప్పగించిన పని కొరకు మనం సిద్ధపడాలి. చూడండి, ఒక మాట ఇక్కడ గమని అపోస్తలుడైన పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం అంటాడు అక్కడ, మీరు అన్ని విషయములో నన్ను జ్ఞాపకము చేసుకొని, అన్ని విషయములో మీరు నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చిన బాధ్యత, మన యొక్క సంఘాన్ని మనం ఎలాగో కాపాడాలి. క్రీస్తులో నడిపించబడిన బిడ్డలను, వారికి ఏదైతే మనము క్రీస్తు మనకు హెచ్చరించాడో, అందుకే అపోస్తలుడైన పౌలు కూడా కొరింథీ సంఘం హెచ్చరిస్తున్నాడు. ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు, ప్రభు నేను ఏదైతే మీకు అప్పగించానో ఆ కట్టడలను అన్ని మీరు గైకుంటే ఏం చేయాలంట, నేను మిమ్మల్ని దాన్ని బట్టి నేను మెచ్చుకుంటున్నాను. ఈ దినం మనము ప్రభు సన్నిధిలో మెప్పించంటే మంచిగా మనము బ్రతకాలని. 3వ పాయింట్ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం అన్ని విషయంలో ఎలా ఉంటే అక్కడ అంటాడు, మనము గమనించినట్లయితే ఆయన అంటాడు 3వ పాయింట్ మనం చూసినట్లయితే అదే 2వ తిమోతి 1వ అధ్యాయం 14వ వచనం అంటాడు, మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఇది మన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనము కాపాడబడాలి. అంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. ఈ దినము సాతాను ఎన్నో విధాలుగా కుయుక్తులుగా మనుషులను గలిబిలి చేస్తూ మంచి క్రమంలో ఉన్న వారిని విచ్చలవిడిగా తయారు చేస్తే పోతున్నాడు సాతాను. ఎంతో మంది సాతానులో పడిపోతా ఉంటున్నారు. అయితే ఈ దినం మన యొక్క ఇచ్చిన బాధ్యత అంటే మనం వారికి అప్పగించిన పనిని వారి మంచి క్రమంలో మంచి పద్ధతిలో వాళ్ళు నడిపించాలి. పరిశుద్ధాత్మ ద్వారా వారిని కాపాడాలి. ఈ 3వ పాయింట్ మనం అంటే పరిశుద్ధాత్మ. అందుకంటాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉన్నాడు అంట. ఈ దినం మనం పరిశుద్ధంగా ఉన్నామా?
మన యొక్క సంఘాన్ని పరిశుద్ధంగా నడిపించాలి, పరిశుద్ధులుగా ఏర్పాటు చేయాలి. కాబట్టి ఈ 3 పాయింట్లు మనం జ్ఞాపకం పెట్టుకొని ఈ సమయంలో మనం ప్రార్థనలు ఏకీవించాలని కూడా నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. మొదటిగా మనకు అప్పగించిన పనిని నెరవేర్చే వారిగా ఉండాలి. ఆ పని ఎలా ఉండాలంటే మంచి పదార్థములో వారిని నడిపించాలి, మంచి క్రమములో. ఆ దినాలు మోషే ఎలాగున్న నాయకత్వంతో వారిని నడిపించాడో, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ప్రభువుతో ఏకీభవించి నడిచాడో అలాగున నడిపించబడాలి. మూడవదిగా ఆయన పరిశుద్ధాత్మ వలన మన వారిని ఏం చేయాలంట నడిపించాలి. సాతానుడు ఎలా ఉంటాడంటే గర్జించు సింహలను ఎదురు చూస్తా ఉంటున్నాడు. ఈ దినం మనము ఆ ప్రార్థన జీవితంలో మనం ఏం చేయాలంటే ఈ 3 పాయింట్ జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థనలు ఏకీవించాలని నేను మనవి చేస్తూ ఈ సమయంలో ప్రార్థన చేస్తాం. దయచేసి నాతో కూడా ఏకీవించాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. నీ నామములో నీ కృపలు నాయన అన్ని విషయంలో తండ్రి మేము తండ్రి నువ్వు మాకు అప్పగించిన దానిని నెరవేర్చే వారిగా ఉండాలి. రెండవదిగా మేము జ్ఞాపకించినట్లయితే మేము మంచి పదార్థములుగా నాయన మమ్మల్ని స్థిరపరచబడాలి, నడిపించబడాలి. మూడవదిగా తండ్రి మేము నీ సన్నిధులు నాయన నువ్వు పరిశుద్ధుడిగా ఉంటున్నావు కాబట్టి మేము కూడా పరిశుద్ధంగా జీవించడానికి మమ్మల్ని అనుకూలపరచు. సంఘమును కాయుటకు నాయన మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు అయ్యా. నీ నామములో నీ కృపను నాయన ఇంతగా మనం ప్రేమించి కాపాడు. నాతో కూడా సేవలో ప్రార్థన లేకుండా ప్రతి ఒక్క దైవజనులు మరి కుటుంబాలు ప్రియులను ప్రత్యేకంగా నాయన ఈ యొక్క గుడ్ న్యూస్ బైబుల్ కాలేజ్ ద్వారా ఇదిగో ప్రభా దైవజనులు అయ్యా డాక్టర్ జయశేఖరయ్య గారు, బిల్లు జెన్సన్ గారు అయ్యా మాకు ఎంతో ప్రేమించి ఇచ్చిన యొక్క సహాయాన్ని బట్టి స్తోత్ర ప్రభా. నీ కృపతో నడిపించదవని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. It's really a wonderful, Davidson garu, wonderful thoughts on prayer and beautiful prayer too. So now I will close with my prayer, and we will prepare for next week where Vincent Sawyer, prophet in the sense is the Bhakti like Hyderabad, Bhakti Singh is in New York. We will call him, in all Indians will call him a Bhakti Singh, the man of God, the man of prayer. So Billy Jackson will pray and close prayer. Want to share something, Billy? అయ్యగారు దేవుని చిత్తం అయితే వందనాలు సార్. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ సాటర్డే 5:45 కి పాస్టర్ విన్సెంట్ సాయర్ గారు, మన BTH బుక్స్ రాసిన విన్సెంట్ సాయర్ గారు, he will be taking prayer hurdle. సో ఐ రిక్వెస్ట్ 5:30 తర్వాత నుంచి ఎప్పుడైనా లాగిన్ అయినట్లయితే 6:15 దాకా వారు మనతో మాట్లాడతారు. అదే టైంలో BTH క్లాసెస్ బ్రేక్ అవుతాయి. నువ్వు ప్రార్థన చేసి క్లోజ్ చేయి. BTH క్లాస్ ఇక్కడ అయిపోయింది. సో ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి సాయంత్రంలో ప్రేయర్ హడల్ ద్వారా నీ ప్రజలుగా, నీ బిడ్డలుగా, నీ స్వాస్థ్యముగా, నీ సొత్తుగా ప్రభువా నీ సన్నిధానంలో కనిపెట్టిన ఈ సమయాన్ని ప్రభు మీ పరలోకపు యొక్క శక్తిని సమకూర్చుకున్న సమయముగా ఇక్కడ చేరిన మా ప్రియ సహోదరులకి, సహోదరులకి ఇచ్చినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ discipleship, shepherding, stewardship గురించి మా గమనానికి తెచ్చావు. నీ రాజ్యాన్ని గురించి చెప్పావు, నీ మహిమల గురించి చెప్పావు ప్రభువా. ప్రార్థన జీవితాన్ని గురించి చెప్పావు, ఆత్మ ఫలాల గురించి చెప్పారు, రెస్పాన్సిబిలిటీస్ గురించి, ప్రిజర్వింగ్ గాడ్స్ మిషన్ గురించి నీ దైవజనులు నాయన పరలోకం నుండి వారు నోట మీ మాట, మీ తలంపులు, మీ ఉద్దేశాలు, మీ క్రియలు ఈ డిసైపుల్షిప్ ద్వారా మాట్లాడినప్పుడు, షెపర్డింగ్ గురించి మాట్లాడినప్పుడు, స్టెవర్డ్షిప్ గురించి మాట్లాడినప్పుడు ప్రతి అక్షరంలోకి మీరు వచ్చారని విశ్వసిస్తున్నాం. అవును మా ప్రియ తండ్రి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో డివోషన్లో దైవజనులు మా విజయ్ కుమార్ గారు చెప్పిన విధంగా ప్రభువా పరలోకాన్ని
తాకినటువంటి ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయం. కాబట్టి నమ్మకమైన మా దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, పరలోకపు తండ్రి, జాన్ 3:16 అర్థవంతంగా ఎవ్రీ ప్రేయర్ హడల్ and discipleship, shepherding and stewardship. Thank you once again, Lord, reminding us our responsibility to face tomorrow as a witness for Christ, dying ourselves daily and living for Christ daily. We commit all our dear brothers and sisters who have participated this evening. We give you glory, bless their families, their works, Lord. Let their views, visions may be a channel of blessing to others. We ask all these things in the name of our Lord and our Savior, Jesus Christ. Amen. 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 Thank you, sir. Thank you, sir. Thank you. I can see you all. Padati, Dr. Rudapal Garu, then Subarao Garu, Sita Prasad Garu, Vijay Kumar Garu, Dhanpal Garu, sir. Mangal, Davidson Garu, Garu, Sumalata, yeah, Stalin Garu. Thank you, Sumalata. Thank you, sir. Okay, you will get the, even though it is last, you will have your blessing. Thank you. Thank you, sir. Thank you very much. Next. Praise the Lord. Thank you. Okay, we want to see Vincent sign. Thank you, sir. Thank you. Thank you, sir. Good night. Good night. Good night. Thank you so much. Good night. Satrapal, phone lo maatladtanu. Okay? Okay. Sir, thank you, sir. Thank you. Thank you. Thank you. Thank you. Good night, sir. Good night. అయ్యగారు ప్రైజ్ లార్డ్. అయ్యగారు ప్రైజ్ లార్డ్. అయ్యగారు వందనాలు. అయ్యగారు ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అన్న ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. రాలే మీరు చెప్పు. వస్తా నేను రాలేదు.